చేస్తుంది. వాటికి కట్టే వడ్డీల భారం ఇప్పటికే మోయలేనంత పెరిగిపోయిందని తెలిపింది. రాష్ట్రానికి రాబడిగా వచ్చే ప్రతి 100 రూపాయల్లో 12.41% వడ్డీలకే కట్టాల్సి వస్తుందని, ఇది భవిష్యత్తులో ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. అప్పులు వడ్డీలతో తలెత్తే చిక్కులపై రాష్ట్ర సర్కార్ వెంటనే అలర్ట్ కావాలని, రిస్క్ లేకుండా ఉండేందుకు భవిష్యత్ రాబడులు చెల్లింపులపై ప్రత్యేక స్టడీ చేయించాలని చెప్పింది. 2017తో పోలిస్తే 2018లో అప్పులు 18% పెరిగాయని, 2019లో నాటికి మరో 16% పెరిగినట్లు వెల్లడించింది. ఇక ఇవే అంశాలపై ఒక పక్క కాగ్ హెచ్చరించినటువంటి అంశాలను రాష్ట్రం అప్పుల ఊబిలో నుంచి బయటపడటానికి కొన్ని అంశాలను చెప్పింది. వీటన్నిటిని కూడా విశదీకరించడానికి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనతోటి నరోత్తమ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే నలగామ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, అలాగే గుడిగం సత్యం గారు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే ఇక్బాల్ బాషా గారు, కవి రచయిత, అలాగే సాయి సమీర్ గారు, ఓయూ విద్యార్థి నాయకులు మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా నలగాం శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, అంటే కాగ్ ఒక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులు ముప్పులు పెట్టే అవకాశం ఉంది, దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు అంటే విపరీతమైనటువంటి అప్పులు, రిస్క్ లేకుండా ఉండేందుకు భవిష్యత్తు రాబడులను చెల్లింపులపై ప్రత్యేక స్టడీ చేయించాలని చెప్పింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? క్వశ్చన్ ఏంటండి? ఇప్పుడు అప్పులు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కాగ్ తన నివేదికలో పేర్కొంది అనమాట. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తన ఆడిటర్లో పేర్కొంది, తెలంగాణ అప్పులు ఎక్కువగా చేస్తుంది, అప్పుల భారం పెరిగిపోయే అవకాశం ఉంది, ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉందని చెప్పేసి కాగ్ హెచ్చరిక జారీ చేసింది. ఏ విధంగా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అండి ప్రతి సంవత్సరం ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఫైనాన్షియల్ స్టేటస్ చూసి రిపోర్ట్ ఇస్తుంది. 2003లో FRBM ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యశ్వంత్ సిన్హా గారు, గౌరవనీయులైన ఫైనాన్స్ మినిస్ట్రీ గారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. FRBM అంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్, అంటే ఒక రాష్ట్రాల ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎట్లా ఉండాలి, జీడిపితో కూడుకొని తీసుకున్న అప్పులలో ఎంత పర్సంటేజ్ వడ్డీలకు పోకూడదు అని క్లియర్గా ఆ బిల్లు పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పులు తీసుకుంటుందో దాంట్లో 8.67% మించకూడదు, అంటే వడ్డీలు. కానీ కాగ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో 12.67 వరకు వచ్చేసింది. అంటే ప్రతి ఏటా తీసుకున్న అప్పులలో దాదాపు 12.67% వడ్డీలకే పోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ దిశలో పయనిస్తుందో ఇంతకంటే ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ గారు ఏంటంటే ఇచ్చే రిపోర్ట్ అనేది ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇచ్చేది. తెలంగాణ ఏర్పడ్డ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డాక పాలిస్తున్న తెరాస ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తున్న అప్పులు ఎంత, కాబట్టి దీని మీద తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఈ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. మరి ఒకటి ఏంటంటే ప్రజాకర్ష పథకాలు, అంటే ప్రజలను ఆకర్షించే విధంగా పథకాలు చేసి ఈ రాష్ట్రాలను, అంటే సరే వేరే రాష్ట్రాలకు పోకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఆచరణ సాధ్యం కాని హామీలతో కేవలం కమిషన్ల కొరకు మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చూపి 1000 కోట్లు వాటిపైన వెచ్చించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల్లోకి నెట్టేసింది ఆల్రెడీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం, ఏ ప్రాజెక్ట్ అయితే కనుక డిలే అయితే, అంటే ఒక ప్రాజెక్ట్ ఈరోజు మనం ఎస్టిమేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 crores కనుక ఉంటే దాన్ని కనుక డిలే అయితే దాన్ని 100 కాదు అసలు 50-60% వరకు వెళ్ళిపోయింది. అట్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,18,000 కోట్లను డిలే ఆఫ్ ప్రాజెక్ట్స్ కిందనే నష్టపోయింది. అంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో అసలు ఎట్లా తీర్చగలుగుతుంది? దాని మీద ఎలాంటి గ్యారంటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు, అంటే మన చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు
మనం అప్పులు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముఖ్యమంత్రి గారు ఏందని ప్రకటిస్తారంటే అప్పుల్లో మనం ఇంకా 25th ప్లేస్ లో ఉంది మన రాష్ట్రము. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఈ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అప్పుల తెలంగాణగా మార్చేసిండ్రు. ప్రతి ఒక్కరికి కూడా మొత్తం ఇంటింటికి దాదాపు ఒక పర్సన్ కి సాలిడా చూసుకుంటే సమ్ పర్సంటేజ్ 1 lakh వరకు ప్లస్ ఇంకా అప్పు ఉంటుంది తప్ప ఈ అప్పుల తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఈ అప్పులను ఎట్లా తీర్చేస్తాడో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాల్సిందిగా మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను. రైట్ రైట్ నరోత్తమ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నరోత్తమ్ గారు నమస్కారం అండి. నరోత్తమ్ గారు మీట్లో ఉన్నారండి. నమస్కారం అండి. నరోత్తమ్ గారు, కాగ్ తన నివేదికలో పేర్కొంది FRBM అంటే 8.67% కంటే మించకూడదు. కానీ ఇప్పుడు తెలంగాణలో 12.41% మించింది. అప్పులు కుప్పలుగా పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాగ్ హెచ్చరిక జారీ చేసింది. ఏ విధంగా చూడొచ్చు నరోత్తమ్ గారు? న్యూస్ వారికి అదే విధంగా తోటి ప్యానలిస్టులకు వ్యూవర్స్ అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు తీసుకుంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రము ఫామ్ అయ్యి 7 సంవత్సరాలైనా మిగులు బడ్జెట్ అంటే ప్లస్ దీంతో బడ్జెట్ ఇచ్చినా ఈ రోజు వరకు తీసుకుంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రము సుమారు 1,65,1 1.65 crores లోటు ఇది మన అప్పుల కింద ఉన్నదని చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే మన బడ్జెట్ మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు చూసుకుంటే 2,30,000 కోట్లు వీళ్ళు బడ్జెట్ పెట్టారు. 2 అయితే దాంట్లో తీసుకున్నప్పుడు వీళ్ళు క్లియర్గా ఏంటంటే అప్పులు అనేది దేని కొరకు చేస్తున్నారు, ఎందుకు కొరకు చేస్తున్నారు. FRBM యాక్ట్ అనేది ఏంటంటే 2003లో తీసుకొచ్చి ఆ రోజు ఏంటంటే క్లియర్ గా బడ్జెట్ ను అనాలిసిస్ చేసి అప్పులలో కూరుకుపోకుండా రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ అప్పులలో పోకుండా ఉండడానికి కొరకు FRBM యాక్ట్ తీసుకొచ్చి అందరిని ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పింది. కానీ ఎవరు పాటిస్తున్నారు? కేవలం తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే కేవలం ఏంటంటే వీళ్ళు మిగులు బడ్జెట్ తీసుకొని ఈరోజు అప్పుల బడ్జెట్ కింద తయారు చేశారు. ప్రతి తెలంగాణ పౌరుని మీద అప్పు తీసుకొని తెచ్చిపెట్టారు. పోనీ అప్పులు తెచ్చిపెట్టారు, ఎందుకు తెచ్చిపెట్టారు? ఏదైనా డెవలప్మెంట్ కొరకు తెచ్చిపెట్టారా అని అంటే ఎక్కడ కూడా లేదు. FRBM యాక్ట్ వాళ్ళు ఏంటంటే పాటిస్తున్నారో అది లేదు. FRBM యాక్ట్ మొన్న కాగ్ రిపోర్ట్ క్లియర్ గా చెప్పడం జరిగింది. 8.67% ఉండాల్సి ఉండే ఈరోజు 12.41% కు ఇంక్రీజ్ అయింది. దీని వల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉన్నది. దీని గురించి చూడండి అని చెప్పడం ఏంటంటే కాగ్ ఒక లెక్కల తప్పు పట్టిందంటే దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే వీళ్ళు అప్పులన్నీ తెచ్చి ఎవరికి పెడుతున్నారు? నీ ఓట్ల కొరకు ఏమో స్కీములు తీసుకొస్తున్నావు, కేవలం నీ యొక్క ఓట్లు ఎట్లా వస్తాయి ఆ స్కీములు తీసుకొచ్చి వాటి కొరకు తీసుకొచ్చి అప్పులు చేస్తున్నావు అంటే ఎవరి కొరకు? బడ్జెట్ క్లియర్ గా తీసుకురా. ఇంకోటి ఏంటంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బడ్జెట్లను అంకెల గారెడి కింద చూపెడుతున్నది. ప్రతిసారి ఏంటంటే ఎక్కువ చూపెట్టడము. మొన్ననే తీసుకుంటే బడ్జెట్ లో తీసుకుంటానండి 2,30,000 కోట్లు చూపెట్టారు బడ్జెట్. లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిందని అన్నారు. కరోనా వచ్చిందని 50,000 కోట్లు ఏంటంటే నష్టం చెందినమన్నారు. నష్టం చెందినమన్నంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కు ఈ ఇయర్ బడ్జెట్ కు తీసుకుంటే ఏంటంటే ఎక్కువ చేసి చూపెట్టడం. అంటే ప్రజలను వీళ్ళకి ఏంటంటే మభ్యపెట్టి మేమేదో పెద్ద దీంట్లో తీసుకొస్తున్నామని చూపెట్టడానికే చూపెడుతున్నారు. కానీ ఈ రోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ఎక్కడ కూడా ఏంటంటే సరైన రీతిలో పోతలేదు. ఈ రోజు వీళ్ళు ఏంటంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ మేము ఉన్నది 5 సంవత్సరాలు ఉంటే చాలు, తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు చూసుకుంటారో ఏమన్నా విధంగా ఏంటంటే వీళ్ళు అప్పులు చేస్తున్నారు. అప్పులకి ఏంటంటే ప్రతి ప్రజానికానికి ఈ రోజు అప్పులోకి తీసుకొస్తున్నారంటే చాలా మనం ఆలోచించాల్సిన విధంగా. ఎందుకొరకంటే ఏంటంటే నాకు తెలిసినంత వరకు 2017-18లో వీళ్ళ మిగులు బడ్జెట్ కింద చూపెట్టారు. ఇప్పుడు యాక్చువల్ గా ఫస్ట్ వచ్చినప్పుడు 10,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉన్నదని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినప్పుడు 10,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏంటంటే వీళ్ళు ఏంటంటే అదే పొంతన పోయి ఏంటంటే మిగులు బడ్జెట్ ఉన్నదని చెప్పడం జరుగుతుంది. బడ్జెట్లలో పెడుతున్నది. ఆ తర్వాత ఎక్స్పెండిచర్ అయిన తర్వాత తీసుకుంటే ఏంటంటే అది కరెక్ట్ కాదని చెప్పేసి నిర్ధారణ అయింది. దానికి ఉదాహరణ చెప్తున్నా 2015-18లో 3,459 కోట్లు మిగులు ఉన్నదని చెప్పేసి
చూపెట్టడం జరిగింది. అదే ఎక్స్పెండిచర్ అయిన తర్వాత లెక్కలు తీసుకుంటే ఏంటంటే 284 కోట్ల లోటు వచ్చిందని ఆ సంవత్సరం తేలింది. అదే విధంగా 2018-19లో కూడా 4337 కోట్లు మిగులున్నదని చూపెట్టడం జరిగింది. కానీ 5144 కోట్లు ఏంటంటే లోటు వచ్చిందండి. అంటే ప్రతి సంవత్సరం చూసుకుంటే ఏంటంటే లోటు అనేది కంటిన్యూ అవుతున్నది. ఈ రోజు ఏంటంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు ఏదైతే చెప్పిందో మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పింది అది సరి చేసుకోకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే అప్పులకు మొత్తము ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోయే విధంగా మిగులుతున్నాము. దీని మీద ఏంటంటే నా డిమాండ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు ఏ విధంగా చేస్తున్నారు, దేని కొరకు చేస్తున్నారు తీసుకొని దాన్ని సరైన రీతిలో తీసుకున్నప్పుడే రాష్ట్రాన్ని కాపాడే విధంగా అవుతుందండి. రైట్. సాయి సమీర్ గారు, ఓయూ విద్యార్థి నాయకులు. సాయి సమీర్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు న్యూస్ వన్ ఛానల్కి ధన్యవాదాలు. రైట్, న్యూస్ వన్ తెలుగు అండి. రైట్, ఏంటి ఈ అప్పులు పెరిగిపోతున్నాయని చెప్పేసి కాగ్ హెచ్చరించింది. ఒక పక్క ఎఫ్ఆర్బిఎం 8.37% మించకూడదు, అట్లాంటిది 12.41% పెరుగుతున్నాయి. వడ్డీ కట్టడానికి ఎక్కువగా పెరిగిపోతుంది, కొంచెం ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలన్నటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కాగ్ హెచ్చరించినటువంటి అంశాలను చూడొచ్చు. ఏ విధంగా చూడొచ్చు సాయి సమీర్ గారు? అంటే ముందుగా ఈ అప్పులతో తెలంగాణ కూడుకున్నదంటే ప్రాజెక్టులకు 1,80,00,000 భారం వేసింది ఫస్ట్. రైట్. ఇంకోటి రూపంలో ఏంటంటే 12.41 వడ్డీకి అప్పుల రేస్ లో పెట్టింది. రైట్. సాగునీటి ప్రాజెక్టుకు ఫలితంగా ఆదాయం చేసింది. ఇది ఇంకోటి రూపాయలు 12,40,000 వడ్డీకి ఇది భవిష్యత్తులో ముప్పుగా మన తెలంగాణకే వచ్చింది. 2017తో పోలిస్తే 2018లో అప్పులు 18% పెరిగాయి. 2019 నాటికి మరో 16% పెరిగినట్టు చెప్పింది. రైట్. సాయి సమీర్ గారు, అంటే ఏ విధంగా చూడొచ్చు? అప్పులు పెరుగుతున్నాయా, లేకపోతే ఇది ఒక అభివృద్ధికి నిదర్శనం అనుకోవచ్చా, లేకపోతే అభివృద్ధికి విఘాతకమా, లేకపోతే ప్రజలపై భారం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయా, ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒక పక్క రకరకాలైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, ప్రజలపై భారం పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్లు హెచ్చరిస్తుంది. అంటే ఈ విధంగా ఒక మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని అప్పులమయంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి విపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎలా సమాధానం చెప్తారు? సమాధానం ఒకటే, ఏం లేదు. దీని వల్ల ప్రజలకు నష్టమే, కానీ దీని బడ్జెట్ వల్ల ఒక్కరు కూడా క్షేమం లేదని నేను చెప్తున్నా. ముఖ్యంగా చాలా మంది యువత అవ్వచ్చు, లేకపోతే నిరుద్యోగులు అవ్వచ్చు, వాళ్ళకి లేదా ఒక 10,000 ఉద్యోగాలు కల్పించా, లేకపోతే 50,000 ఉద్యోగాలు పోస్టులు భర్తీ చేశాం, దానివల్ల ఈ యొక్క అప్పుల భారం ఎక్కువైపోయిందని అనడానికి లేదు. ఎప్పుడు కూడా ప్రాజెక్టులని ఎప్పుడముప్పుడుగా అప్పులు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు? సంక్షేమ పథకాలని చెప్పడం, మరి నిరుద్యోగం పెంచిమెరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. మరో పక్క 2,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇవన్నీ కూడా ప్రజల ఎత్తున పడేటటువంటి అవకాశం. సామాన్యుడు అంటే హౌస్ ట్యాక్స్ కడుతుండో, లేకపోతే ఆదాయ పన్ను కడుతుండో, అతని మీద కూడా ₹1,00,000, ఇప్పుడు ఒక తలకాయకి ₹1,00,000 వరకు ఈ యొక్క అప్పు పడేటటువంటి అవకాశం ఉంది. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఎలా స్పందిస్తారు? విద్యార్థి సంఘ నాయకుడు అంటే ఒకటే విషయం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, విద్యార్థులకు కానీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇంతవరకు. Group 1 కానీ, Group 2 కానీ, JL కానీ, DL కానీ, ఒక జంబో DSC కానీ ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మొత్తం దీనివల్ల తెలంగాణ ప్రభుత్వం మొత్తం పూర్తిగా విఫలమైంది అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మన ఇప్పుడు విద్యార్థులు చాలా మంది చదువుకోవడానికి యూనివర్సిటీలకు వస్తే యూనివర్సిటీల హాస్టల్స్ ఖాళీ చేయిస్తున్నారు ఈ ప్రభుత్వం. ఇంకోటి ఇప్పుడు మనము పక్కన చూసుకున్నటువంటి అయితే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళే నడిపిస్తున్నారు, వాళ్ళు స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. ఓన్లీ తెలంగాణ మాత్రము ఇవన్నీ బంద్ చేశారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, స్కూల్ టీచర్స్ కానీ, కాలేజ్ లెక్చరర్స్ కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీళ్ళకి ఇలాంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రకంగా చెప్తున్నాను. రైట్. ఇక్బాల్ బాషా గారు, కవి, రచయిత ఇక్బాల్ బాషా గారు నమస్కారం అండి.
సార్ నమస్తే సార్. ఇక్బాల్ బాషా గారు, కాగ్ హెచ్చరించింది దాదాపు ఎఫ్ఆర్బిఎం 8.37% మించకూడదు, అట్లాంటిది 12.41% పెరిగింది, ఇది చాలా తీవ్ర పరిణామం అని చెప్పేసి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హెచ్చరించినటువంటి అంశం. ఒక పక్క అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి, మరో పక్క ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు భగీరథకే మేము కట్ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఒక పక్క బడ్జెట్ ఇంత కరోనా సమయంలో కూడా పీక్ స్టేజ్లో కూడా 2,30,000 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఏ విధంగా చూడొచ్చు ఇక్బాల్ బాషా గారు? సార్, మొదటగా నాతో పాల్గొంటున్న మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ న్యూస్1 తెలుగు ఛానల్కు ప్రత్యేక అభినందనలు చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నిజానికి అది కేంద్రమైన రాష్ట్రమైన ఇవి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నాయంటే ఇవన్నీ మేము రాజులమని అనుకుంటున్నారు. వీళ్ళు మాకు పైన ఎవరు లేరు, ఇది మాకు అదృష్టం కొద్ది వచ్చింది, మేము ఇష్టారాజ్యంగా మా పద్ధతి, మేము ఏ పద్ధతిలోనైనా సరే ఎక్కడి నుండి ఎక్కడికైనా ఎంతైనా తీసుకోవచ్చు, దేన్నైనా అమ్మొచ్చు, దేన్నైనా దానం చేయొచ్చు. ఇవి వీళ్ళ రాజరికపు లక్షణాలు వీళ్ళ పాలనలో కనిపిస్తున్నాయి. వీళ్ళంతా జవాబుదారీ కావాల్సింది ప్రజాస్వామ్యానికి. ఆ ప్రజాస్వామ్యం కూడా ఎవరి పక్షం ఎవరికి బాధ్యత వహిస్తుందంటే ప్రజలకు బాధ్యత వహించాల్సిన, జవాబుదారీ వహించాల్సిన ప్రభుత్వాలు ఎప్పుడైతే ఓట్లలో గెలిచిన తర్వాత ఇష్టారాజ్యంగా పరిపాలన చేయడం మొదలైనవో, అట్లా ఆ గద్దె మీదకి ఎక్కిన తర్వాత ఏ రంగాలు తమ పరిధిలోకి వస్తాయో, రాష్ట్రం అయితేనేమి కేంద్రం అయితేనేమి, వాటన్నిటినీ తెగనమ్మడానికో కుదబెట్టడానికో దాన్ని చిన్న భిన్నం చేయడం కోసం ఏమైనా సరే వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికి, పెట్టిన ఖర్చులు రాబెట్టుకోవడానికి ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయి. నిజానికి గజ దొంగలకు, దోపిడి దొంగలకు ఇప్పుడు ప్రభుత్వాలు వెళ్తున్న ఈ పార్టీలకు భేదం ఏమీ లేదు. గజ దొంగలు బయట గజ దొంగలుగా పిలువబడతారు, కానీ ఎన్నికల్లో పాల్గొని గెలిచి వచ్చిన తర్వాత ఏమైనా చేయొచ్చు జవాబుదారీతనం లేకుండా అనే ఒక అహంకారపూరితమైన విధానంలోంచి ఈ విధానాలన్నీ బయటపడుతున్నాయి, ఈ లోపాలు బయటపడుతున్నాయి. ఇవాళ కాగ్ హెచ్చరించింది. కాగ్ ఒక స్వతంత్రమైన ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ. ఇలాంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని అధికారంలోకి వచ్చిన వాళ్ళు కేంద్రం తన పరిధిలోకి వచ్చే సంస్థనైతే కేంద్రం అణిచివేస్తుంది, లేదా రాష్ట్రం తన పరిధిలోకి వచ్చే సంస్థనైతే తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది, నోరు మెదపనీయదు. అది కేవలం ప్రతిపక్షాల మీద మాత్రమే, తనకు పడని రాష్ట్రాల మీద మాత్రమే నోరు తెరిపించి వాళ్ళ మీద దాడి చేయడం కోసం కామెంట్లు చేస్తుంది. అట్లా చూస్తే ఇవాళ కాగ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తీవ్రమైన హెచ్చరికలు చేసింది. అవి వాస్తవాలు కూడా, అవాస్తవాలు కాదు. కానీ తమతో మైత్రిగా ఉన్నంత కాలము ఇలాంటివేవి బయట పెట్టకుండా భాయి అన్నట్టుగా భుజాల మీద చేతులు వేసుకొని తిరిగిన కాలంలో ఏవి బయటికి రావు. ఇలాంటివన్నీ సంబంధాలు బెసికినప్పుడు అప్పుడు ఇవన్నీ బయటికి వస్తాయి. ఇన్ని కోట్లు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేస్తారు. ఇది నిజానికి రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఇది ఇవాళ కాగ్ చెప్పినట్లు నిజానికి సంపాదనలో మన రెవెన్యూ ఆదాయంలో 8.37 ఉండాల్సిన వడ్డీల స్థాయి, మనం చెల్లింపు చేసే వడ్డీల స్థాయి, అది వాళ్ళ 12.5-13% చేరుకున్నది. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక అని చెప్పి, ఇది ఒక ప్రమాద సూచిక అని చెప్పి ఇవాళ కాగ్ చెప్పింది. అది నిజమే. ఇప్పటికైనా కాగ్ ఈ విషయాన్ని బట్టబయలు చేయడం. మరి ఇన్ని కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఏదైనా ఒక కుటుంబాన్ని తీసుకుంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓ కుటుంబానికి 1000 రూపాయల ఆదాయం వస్తే నెలకు, ఆ ఆదాయానికి మించి వాడు ఖర్చులు చేస్తున్నాడంటే తన భార్య పిల్లలు అడుగుతారు, నీవు దేనికి చేసినావు? మాకు బట్టలు తెచ్చినవా, చదువుకు కట్టినవా, లేకపోతే తిండి గింజల్లో ఏమన్నా మార్పు వచ్చిందా అని అడుగుతారు వాళ్ళు. అటువంటివి ఏమీ లేకుండా ఇంకా అధ్వానమైన తిండి రోజు రోజుకు దిగజారే పరిస్థితులు ఉన్నాయి. అనారోగ్యం రాష్ట్రానికి చూసుకుంటే రాష్ట్ర పరిస్థితులు దిగజారినాయి. విద్యారంగం అంతా అల్లకొల్లం అయిపోయింది, వైద్య రంగం అట్లే ఉంది, వ్యవసాయ రంగం కూడా అట్లే ఉంది. రైతుల పంటలు నీళ్లలో మునిగిపోతే కూడా కనీసం సర్వేలు కూడా చేయించే చిత్తశుద్ధి లేదు. మళ్ళీ కరోనా విలయం సందర్భంగా కూడా ప్రజల్ని గాలికి వదిలేసిండ్రు, వాళ్ళ మాన ప్రాణాలకు, చావులకు, బొందలగడ్డలకు వదిలేసిండ్రు. మరి ఈ బడ్జెట్ అంతా కూడా తెస్తున్న అప్పులన్నీ కూడా దేనికోసం ఖర్చు చేస్తున్నారు వీళ్ళు? జవాబుదారీతనం ఉంటే నిజంగా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇంతకాలం అధికారంలో కొనసాగనివ్వకూడదు.
ఇటువంటి పాలకులు అడ్డగోలుగా అప్పులు తెచ్చి తమ బొక్కసాలు నింపుకోవడం కోసం ప్రాజెక్టుల ఎర్ర చూపి అసలు అది మళ్ళీ ఆడిట్ పరిధికి అందకుండా వాటన్నిటినీ తమ ఖాతాల్లోకి మార్చుకుంటున్న ఇలాంటి పాలకుల్ని, అది కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి, వీళ్ళు ఉండాల్సిన స్థానాలు అధికార పీఠాలు కాదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థానాలు కాదు, జైళ్లు మాత్రమే వీళ్ళ స్థానాలని ఇవాళ ప్రజల పక్షాన మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. రైట్. నరోత్తమ్ గారు చెప్పండి సార్. నరోత్తమ్ గారు, అంటే తెచ్చే అన్ని డబ్బులు కూడా ముఖ్యంగా ప్రాజెక్టులకి, కాళేశ్వరం ప్రాజెక్టుకి, మిషన్ భగీరథ కోసమే మేము కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలకి ఇట్లా టార్గెట్ పెట్టుకుంటారు? ఎన్ని వేల కోట్లు అప్పులు తీసుకొస్తారు? ఒక పక్క సంక్షేమ పథకాలు అప్పులు చేసి ఈ విధంగా ఎంతవరకు కరెక్టు? అప్పులు చేసి పప్పు కొడుతుంటాం ఎంతవరకు కరెక్టు? ఇట్లాంటి అప్పులు తీసుకురావటం వల్ల కేంద్ర సర్కార్ అవ్వచ్చు, లేకపోతే కేంద్రం అవ్వచ్చు, ఒక నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది కదా. పరిధికి మించి అప్పులు తీసుకొస్తే రేపు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఒక పక్క బాండ్లు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, బాండ్లు అమ్ముతాం. అప్పులు తీసుకొచ్చేటటువంటి రాష్ట్రాల్లో 25వ ప్లేస్లో ఉన్నాం మనం, అంత దగ్గరగా ఏమీ లేవని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర సర్కారు గొప్పగా చెప్పుకునేటటువంటి అంశాలను కూడా చూస్తున్నాం. అవునండి. ఈ రోజు ఏంటంటే అప్పులు తీసుకోవాలంటే అప్పులు ఎందుకు తీసుకుంటున్నాము, ఎట్లా తీర్చగలుగుతాము, ఏ పీరియడ్ లో తీర్చగలం మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే ఈ రోజు ప్రధానంగా లోన్లు దేని కొరకు తీసుకున్నారు? ప్రధానమైన లోన్లన్నీ ప్రాజెక్టుల కొరకు తీసుకున్నాము. ఆ ప్రాజెక్టులు ఏంటంటే మరి ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం ఉన్న ఫండ్స్ అన్ని కాళేశ్వరంలో పెట్టడం జరిగింది. కాళేశ్వరంలో పెట్టిన తర్వాత కాళేశ్వరం నుంచి ఈ రోజు వరకు నీళ్లు ఇవ్వకపోతుంది. ఆ తర్వాత కాళేశ్వరము, ఒకవేళ కాళేశ్వరం పైన పెట్టుబడి పెడితే, లోన్లు తీసుకొని పెట్టుబడి పెడితే దానివల్ల లాభం వస్తుందా? లాభం వచ్చినప్పుడు నువ్వు లోన్లు ఎట్లా తీరుస్తావు అనేది సరైన రీతి లేదు. ఈ రోజు బడ్జెట్ దీన్ని మన అప్పుల ప్రకారం తీసుకుంటే మాక్సిమం లోన్స్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఉన్నాయి. ఆ తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్టులు కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. కాళేశ్వరం వల్ల ఇక్కడ నీళ్ళు ఇచ్చింది లేదు. మిషన్ భగీరథ వల్ల ఏంటంటే అన్ని గ్రామాలకు నీళ్లు ఇస్తామన్నారు, అవి కూడా ఎక్కడ వచ్చింది లేదు. దాని మీద రెవెన్యూ లేదు, ఏం లేకుండా ఏంటంటే నువ్వు లోన్లు తీసుకొని పోవడం అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈరోజు ప్రజలు ఉంచడానికి కొరకే చేస్తున్నావు. మరి ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే కేవలం ఓట్ల లెక్కనే పోతున్నారు. ఓట్లకి ఏంటంటే వాళ్ళ చీఫ్ స్కిప్స్ ఎట్లా తీసుకురావాలి, దానికి పైసలు లేకపోతే అప్పు తీసుకొని వస్తుంది. అప్పు తీసుకొని వచ్చి దాన్ని వీళ్ళకి రేపు వస్తామో రామో అన్నది వీళ్ళకే సరైన రీతిలో తెలియదు. కాబట్టి దాన్ని ఏంటంటే ప్రజల పైన రుద్దడానికి చూస్తున్నారు. ఈ రోజు తీసుకోండి, మీరు వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో గొప్పగా చేస్తున్నాం, మనం ఈ భారతదేశంలో 25వ స్థానంలో ఉన్నాము, అంత దగ్గరేం లేము అంటే అప్పులలో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఎంత ఉన్నది, తక్కువ ఎంత ఉన్నది. అప్పులు లేకుండా నువ్వు తీసుకొచ్చినప్పుడు ఆ రోజు నీ పరిపాలన అనేది ఏ రెక్కడ నడుస్తుందని క్లియర్ కనబడుతుంది. ప్రాజెక్టులు తీసుకురండి, కేవలం నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు అవసరం వచ్చింది? గతంలో తీసుకున్నప్పుడు ఏంటంటే సుమారు 26 ప్రాజెక్టుల వరకు రన్నింగ్ ప్రాజెక్టులు ఉండే. రన్నింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి అవి ఇంప్లిమెంటేషన్ లేకపోతే దాని వల్ల రాబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది, గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్కమ్ ద్వారా ఏంటంటే పేమెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ 26 ప్రాజెక్టులల్లా ఈ రోజు ఏంటంటే 20 ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కాళేశ్వరం పెండింగే, మిషన్ భగీరథ పెండింగే. ఇవన్నీ పెండింగ్ లో పెట్టి నువ్వు అప్పులు ఎట్లా తీరుస్తావు? దినానికి ఏంటంటే మన బడ్జెట్ లో చూస్తే ఏంటంటే అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు వచ్చే పరిస్థితి రావచ్చు. ఈ గవర్నమెంట్ సరైన రీతిలో స్పందించకపోతే అప్పులు ఏవైతే తీసుకొస్తామో దాన్ని ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులకు పోవాల్సిన అవసరం వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి చూసుకోరండి, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే రీతిలో పోతున్నది. అప్పులు అయిన తర్వాత ఏంటంటే గతంలో ఆస్తులను ఏదైతే గత గవర్నమెంట్ లో ఆస్తుల కింద తీసి పబ్లిక్ సెక్టర్ అన్నింటి అమ్మడానికి చూపెట్టేందంటే ఉన్న ఆస్తులను అమ్మి ఈ రోజు అప్పులను తీర్చుకునే దీని స్టేజ్కి వచ్చిందంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ స్టేజ్కి వచ్చింది. 100 పబ్లిక్ సెక్టర్లను అమ్మడానికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ రెడీ అయింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనం అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే కూడా అదే లెక్కలు. వీళ్ళు ఏవైతే అప్పులు తీసుకొని ప్రాజెక్టు స్టార్ట్ చేశారో ఒక్క ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాలేదు, ఒక్క దాని మీద కూడా ఇన్కమ్ వచ్చిన దాఖలు లేదు. వీళ్ళు ఆ ఇన్కమ్ రాకుండా ఏంటంటే వీళ్ళ అప్పులు ఎట్లా తీర్చేసుకోవాలి? ఇది తెలంగాణ గవర్నమెంట్ చాలా తప్పు చేస్తున్నదండి. ప్రజలందరినీ ఏంటంటే రుణగ్రస్తుల కింద తయారు చేస్తున్నది. ఈ రోజు ప్రతి మనిషికి తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల
పబ్లిక్ పుట్టిన బిడ్డ కాడికెళ్ళి కూడా అందరి మీద అప్పులు సుమారు 1,00,000 రూపాయల వరకు ఏంటంటే ప్రతి మనిషికి కూడా అప్పు వచ్చే విధంగా చేస్తున్న ఘనత ఏంటంటే ఈ రోజు ఉన్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గడిస్తున్నది. ఇదే గిన కొనసాగితే రేపు వచ్చే ప్రభుత్వాలకి ఏంటంటే చాలా ఘోరంగా ఉంటది. మనం ఏంటంటే రెవెన్యూ సరిగా లేదనడానికి నిదర్శనం ఏంటంటే మొన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు 5వ తారీఖు జీతాలు ఇచ్చారంటే వీళ్ళు జీతాలు ఇచ్చిండ్రు, ప్రాజెక్టుల నుంచి ఇన్కమ్ రాలేదు, ఇవన్నీ వచ్చినాయంటే మనం ఏంటంటే రుణగ్రస్తులం తయారవుతున్నాము. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఏంటంటే రేపు ఇంట్రెస్ట్ కట్టడానికి తీసుకున్న అప్పులకు ఇంట్రెస్ట్ కట్టడానికి అంటే మళ్ళీ లోన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. రైట్. నల్లగాం శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్ తీసి మాట్లాడండి ప్లీజ్. ఓకే రైట్. శ్రీనివాస్ గారు, ఏంటి కేంద్రం మానిటరింగ్ చేయాలా, కేంద్రం కూడా పర్యవేక్షణ ఉండాలా, ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయటం వల్ల అంటే రాష్ట్ర ప్రజల మీద భారం పడేటటువంటి అవకాశం ఉంది. ఓ పక్క సంక్షేమ పథకాలకు ఖర్చు పెడతామని చెప్తున్నారు, మరో పక్క ఏమో కాళేశ్వరం ప్రాజెక్టుకి భగీరథకే ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నాం, దీనివల్లే అప్పులు పెరిగాయని చెప్తున్నారు. మరో పక్క ఏమో దాదాపు 25వ ప్లేస్లో ఉన్నాం మనం, అంత త్వరగా అంటే అంత ఎక్కువగా అప్పులు చేసేటటువంటి రాష్ట్రాల్లో మనం లేవు, 25వ ప్లేస్లో ఉన్నామని చెప్తున్నారు. మరో పక్క బాండ్లు అమ్మటానికి సిద్ధంగా ఉన్నాం, ఈ బాండ్ల ద్వారా ఎక్కువ మొత్తం డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎలా చూడొచ్చు అంటారు శ్రీనివాస్ గారు? రైట్. ఇక్బాల్ బాషా గారు, ఇక్బాల్ బాషా గారు, అప్పులన్నీ కూడా సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నాం, మరో పక్క కాళేశ్వరం ప్రాజెక్టు, మరో పక్క మిషన్ భగీరథకే కేటాయిస్తున్నాం ఎక్కువ నిధులు, ఇవన్నీ కూడా అప్పులు తీసుకొచ్చి పెడుతున్నామని చెప్తున్నారు. మరో పక్క ఈ విధంగా ఇబ్బడి ముబ్బడి అప్పులు తీసుకురావటం వల్ల రాష్ట్ర ప్రజలపై భారం పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పన్నుల రూపేణా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరో పక్క మొన్న మధ్యనే పెంచినటువంటి యొక్క పిఆర్సీ అవ్వచ్చు, లేదా ఫిట్మెంట్ అవ్వచ్చు, రకరకాలైనటువంటి అంటే ఆచరణ సాధ్యం కాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం వల్ల ఒక పక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలా, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరో పక్క అప్పుల్లో 25వ దేశంగా ఉందని చెప్తున్నారు. ఒక్క నిమిషం ఇక్బాల్ బాషా గారు, మనకు శ్రీనివాస్ గారు అందుబాటులోకి వచ్చారు కాబట్టి మేము తర్వాత తీసుకుంటాం. ఇక్బాల్ బాషా గారు, రైట్. శ్రీనివాస్ గారు, రవి గారు, రైట్. ముందుగా నేను చెప్పదలుచుకున్న ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తాను, తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చెప్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరండి? కేసీఆర్ వారి కుటుంబం బాగుపడేది, ఈ రాష్ట్ర ప్రజలను బిచ్చగాలు చేసి పడేసిరండి. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని దివాలా అప్పుల కూపంగా మార్చేసిండ్రు. ఇంకా ఇప్పట్లో దీన్ని రిచెస్ట్ స్టేట్ గా చేయడానికి ఎలాంటి పాసిబిలిటీస్ కూడా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ కూడా ప్రజా సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే గత 6 నుంచి 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేవలం వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బాగుపడ్డది, బట్ పబ్లిక్ ను మొత్తం బిచ్చగాళ్ళని చేసి పడేసింది. ఏంటంటే అప్పు చేయడం తప్పని చెప్పి అనట్లేదు, మిగతా వాళ్ళు చేశారు కదా, టిఆర్ఎస్ ఒకటే చేసిందని కాదు. అప్పు చేసేటప్పుడు మనకు ఈ రోజు అప్పు చేస్తున్నాం, దీని నుంచి మళ్ళీ రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది అది క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు అధికారంలోకి రాగానే డబ్బును ఎలా సంపాదించాలి అంటే డబ్బులు ఎట్లా ఎన్కేసుకోవాలి అని చెప్పి కాళేశ్వరం భగీరథ రెండే, ఇంకా ఏ పథకాలు లేనట్టు వాటిని మొదలు పెట్టి వాటిని అడిషనల్ శాంక్షన్స్, అడిషనల్ ఎస్టిమేట్ చేసుకుంటూ వేల కోట్ల ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి గారు తన ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాలి. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఒక ఇంట్లో ఒక పెద్ద అప్పు చేస్తే ఎవరిని అడుగుతారండి? ఇంటి పెద్దని అడుగుతాడు. ఇలా కాగ్ ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం మెట్టికాయలు వేసిందంటే ఇంటి పెద్దని ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని చెప్పేసి అన్నట్టు, అంటే ప్రజల్ని హెచ్చరించినట్టే. దీని మీద ముఖ్యమంత్రి మేల్కోడు, ఎందుకంటే అతనికి ఏం కాదు కదా, 3 సంవత్సరాల తర్వాత అధికారం నుంచి వెళ్ళిపోతాడు. ఈ అప్పంతా ఎవరి భారం? అది ఎవరి మీద పడుతుందండి? పబ్లిక్. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ సోకాల్డ్ ప్లస్ మేధావులు ఇదంతా ఆలోచన చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల్ని హెచ్చరించినట్టే, అది కాగా హెచ్చరించినట్టే ప్రభుత్వంకి ఏంటండి దున్నపోతు మీద వానబడ్డట్టే. కేసీఆర్ గారికి ఏమైతుంది, 3 సంవత్సరాల తర్వాత దిగిపోతాడు. మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలో చేయలేక ఇది చేయాలా? ఎంతసేపు వీళ్ళు ప్రజాకర్ష పథకాలు పెట్టి అధికారంలో ఎట్లుండాలి, ఉన్నన్ని రోజులు డబ్బులు ఎట్లా వెనకేసుకోవాలో వేసుకొని ఇది చేయాలి. ఇదేమన్నా ఎవడన్నా మాట్లాడితే వాని మీద కేసులు పెట్టడం, ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళు జైలు దోసేయడం. శ్రీనివాస్ గారు, కేంద్రం ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? దిద్దుబాటు చర్యలు లేకపోతే హెచ్చరించేటటువంటి చర్యలు ఏమైనా తీసుకునే వచ్చిందా? ఎప్పుడే ముప్పటిగా పెరుగుతున్న సంక్షేమ పథకాలకు ఇచ్చేటటువంటి నిధుల్లో అవ్వచ్చు, లేకపోతే ఏ విధంగా కోత పెట్టే అవకాశం ఉందా? ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంట?
చర్యలు కాదండి. ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు భాజపా ప్రభుత్వం కూడా అమ్మేస్తుంది అని చెప్పి ఏంటంటే, ఒక్క నిమిషం అండి, రైట్ మాట్లాడుతుండండి. రైట్ మాట్లాడండి. కొన్ని సూచనలు అండి. కేంద్ర ప్రభుత్వం, సరే అధికారంలో మనం ఉన్నామా మీరున్నామా కాదు, కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి దీనిపైన. దీంట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీంట్లో లోక్పాలిట్లో దాంట్లో ఆ చట్టంలోకి రావాలి. ఏంటంటే ఈ రోజు అధికారం వచ్చేటప్పుడు అధికారం తీసుకోగానే, అధికారాన్ని చేపట్టగానే ఇమీడియట్ గా ఒక అండర్టేకింగ్, అంటే ఒక ఆ రోజు అంటే తీసుకోబోయే పథకాల పైన దానికి పూర్తి బాధ్యత వహించేటట్టు ఆ ముఖ్యమంత్రి ఉండాలి. అడ్డగోలు హామీలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కూపం చేయకుండా తక్షణమే ఏంటంటే ప్రతి ఒక్కటి, నేను ఒక సూచనలు ఏం చేస్తున్నా అంటే, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా తన అధికారంలోకి వచ్చినప్పుడు తన ఐటీఆర్స్ అంటే ప్రతి సంవత్సరం ఫైల్ చేసే ఐటీఆర్స్ ఎంత ప్రతి సంవత్సరం బహిరంగంగా తెలియపరచాలి, నంబర్ 1. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి ఒక్క జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక జ్యుడిషియల్ కమిటీ, రిటైర్డ్ జడ్జి దాంట్లో చేసి ఏంటంటే ఒక అప్పులు చేసేటప్పుడు ఆ కమిటీ యొక్క పర్మిషన్ తీసుకునేటట్టు చేయాలి. ఎందుకంటే ఇట్లాగే అప్పులు చేసుకుంటూ పోతే ఏమైతుంది, కొన్నాళ్లకు అప్పులు తీర్చలేక మళ్ళీ మన ఆస్తులు అమ్మాల్సి వస్తుంది, రేపు ప్రజలను కూడా అమ్మాల్సి వస్తుంది, రేపు రాష్ట్రాలను కూడా అమ్మాల్సి వస్తుంది, దేశాన్ని కూడా మళ్ళీ అమ్మి మన అప్పులు తీర్చుకోవాల్సి వస్తుంది. ఎవరు ఊరుకోరు, అప్పులు ఇచ్చిన కూడా ఎవరు ఊరుకోరు. ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి తెస్తారు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెస్తారు. మన అప్పులు కట్టని రోజు మనందరినీ కూడా 100% ఆస్తులు పోతాయి, మనుషులు పోతారు, దేశం కూడా ప్రమాద గడికలు కాదు హెచ్చరించిందంటే ప్రమాదంలో ఉన్నారు నాయన మేల్కోండి అని చెప్పి అన్నట్టు. కానీ దీన్ని ఎవరు కూడా పాటిస్తారు. కాబట్టి తక్షణమే నేను పార్లమెంట్ లో కఠినమైన చట్టం తీసుకొచ్చి దీని పరిధిలో అందరూ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. తీసుకునే దాంట్లో ఒకవేళ అప్పులు విపరీతంగా అయితే ఆ ముఖ్యమంత్రి ఆస్తులు ఎంత, అతని నుంచి పర్సనల్ గా రికవరీ చేసే ఒక చట్టం తీసుకురావాలి. అంటే అప్పుడు వాళ్ళకి భయం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు రేపు అప్పులు తీర్చకపోతే ఇవన్నీ అయితే ఈ రుణభారాన్ని అతని ముఖ్యమంత్రి హాయంలో తీసుకున్న నిర్ణయాలన్నిటికీ ఆ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పి చట్టం ఉంటే అతనికి భయం ఉంటది. ఎందుకంటే నా వెనకేసుకున్న అక్రమంగా సంపాదించిన ఆస్తులు రికవరీ అయితే అని చెప్పేసి ఒక భయం ఉంటది. కాబట్టి ప్రత్యేకమైన ఒక చట్టం తీసుకొచ్చి ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నిర్ణయం కూడా జ్యుడిషియల్ కమిటీ అనుమతితోనే తీసుకోవాలి. మళ్ళీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఒక సీలింగ్ పెట్టాలి. నీ ఆదాయం ఎంత, నీ ఆదాయంలో ఎంత తీసుకోవాలి అంత మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. అప్పుడే కట్టడి ఉంటది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి తన ఐటీ రిటర్న్స్ ను బహిరంగంగా వెల్లడి చేయాలి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అయినా వెల్లడి చేసిండా చెప్పండి? ఐటీఆర్స్ ఎంత గోప్యంగా పెడతారు? ఎందుకంటే సింగపూర్ లో ఇక్కడ అన్ని ఆస్తులు కూడా పెట్టుకొని ప్రతి ఒక్క ఏ మంత్రి చేయడు, ఏ ఎమ్మెల్యే చేయడు, ఏ ముఖ్యమంత్రి చేయడు. శ్రీనివాస్ గారు రాష్ట్రాలకు ఒక మంచి సలహా ఇచ్చారు. మరి కేంద్రం మీద ఎట్లాంటి ఉండాలన్నమాట? కేంద్రం తీసుకొచ్చేటటువంటి అప్పులు అవ్వచ్చు, లేకపోతే అంటే మిగిలినటువంటి ఆదర్శంగా ఉండాలంటే కేంద్రం కూడా ఇప్పుడు రాష్ట్రాల్లో అప్పులు చేస్తేనే రాష్ట్రాలను నియంత్రించవచ్చు. మరి కేంద్రం అప్పులు చేస్తే రవి గారు మనము ప్రతిష్టకు పోయి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది, ఇంకోటి ఉంది, ప్రతిష్టకు పోయి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు వాటికి ఏంటంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది, పరువు గురించి గవర్నమెంట్ దీన్ని మనం ప్రైవేటైజేషన్ చేయకపోతే అని చెప్పి అంటే వేల కోట్లు ప్రజాధనం, ప్రతి ఒక్క రూపాయి ఇప్పుడు మీరు ట్యాక్స్ కడుతున్నారు, నేను కడుతున్నాను, ప్రతి ఒక్క ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి అప్పుల్లో కూరుకుపోయిన వాటిని మనం ఏంటంటే ప్రెస్టేజ్ పోయి ఇంకా వాటి జాతే ఇంకా అప్పులు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ క్రమంలోనే నీతి ఆయోగ్ వాళ్ళ సిఫార్సుల ప్రకారం ఆ అప్పులు తీర్చడానికి ఉన్న కొన్ని ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేసి అంటే ట్యాక్స్ రూపేనా మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అయినా ఇప్పుడు వైజాగ్ స్టీల్ అయినా కొన్ని తీసుకున్న నిర్ణయాల్లో మళ్ళీ అక్కడ ఉత్పత్తి వస్తే ట్యాక్స్ రూపేనా ప్రభుత్వానికి వస్తుంది. కానీ ఉన్న అప్పులను తీర్చడంలో ఎలాగో మీరు చెప్పండి. ఆ ఉద్దేశంతోనే వీటిని అమ్మి ప్రైవేటైజేషన్ చేస్తే ఆ వచ్చిన అమ్ములతో అప్పు తీర్చేస్తే ఒక గాడిలో పడుతుంది. అంటిల్ దేని ఒక సొల్యూషన్ ఏంటో చెప్పండి. సొల్యూషన్ లేకుండా అప్పులు తీర్చాలంటే ఎట్లా? అప్పులు తీర్చేస్తే అప్పుడన్నా ఫ్రీ అవుతారు, అంతే తప్ప దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచన చేస్తుంది. చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చింది, జిఎస్టీ తీసుకొచ్చింది, ట్రాన్స్పరెన్సీ అనేది ఉన్నది, బ్లాక్ మార్కెటింగ్ అనేది తగ్గింది. కాబట్టి ఇంకా నేను సిఫార్సు చేయాలనుకుంటే మీ ద్వారా ఏంటంటే ఒక ప్రత్యేక చట్టం కంపల్సరీ కఠినమైన చట్టం రావాలి. దాంట్లో పార్టీలకు అతీతంగా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా దానికి బాధ్యత వహించేటట్టు జవాబుదారంగా రేపు
తప్పుడు నిర్ణయాలు తీసుకొని రికవరీ కాకపోతే ఇప్పుడు బ్యాంకోడు అప్పు తీసుకుంటామండి, కట్టకపోతే ఏం చేస్తారు? అటాచ్మెంట్ చేస్తారు, సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. అట్లాగే ముఖ్యమంత్రుల పైన కూడా సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకునే చట్టం రూపొందించాలి. అప్పుడు మాత్రమే ఈ రాజకీయ నాయకులు భయపడతారు, నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజాకర్షణ పథకాలు చేయరు. కాబట్టి తక్షణమే మీ ద్వారా డిమాండ్ చేసేదంటే ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చి ఈ రాష్ట్రాలన్నిటికీ వర్తింపజేసి ఈ దేశాన్ని ముందుకుండి నడిపించడంలో ప్రతి ఒక్క ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇక్బాల్ బాషా గారు, ఇంతకుముందు అంటే శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుతున్నటువంటి డబ్బులైనా సరే ఏదైనా సరే ఒక జ్యుడిషియల్ కమిటీ వేసి దీన్ని ఒక చట్ట రూపం తీసుకొచ్చిన తర్వాత ఏదైనా అప్పులు చేయాలంటే ఈ కమిటీ ద్వారానే ఆమోద ముద్ర వేస్తేనే అప్పులు తీసుకురావాలా, కాబట్టి ఈ యొక్క కమిటీని తీసుకురావాల్సిన అవసరం ఉంది చట్టం రూపంలో అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరో పక్క తెచ్చుతున్నటువంటి అప్పులన్నీ కూడా సంక్షేమ పథకాలకే, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు భగీరథకే కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర సర్కారు చెప్తుంది. ఎలా చూడొచ్చు సార్? ఇది తెలంగాణ విషయానికి ఆలోచన చేస్తే మనమందరము మనకందరికీ తెలిసినట్టే ఇది సంపన్నమైన రాష్ట్రము, ఇది రాష్ట్రంగా ప్రకటింపబడే నాటికి అని మనందరికీ తెలుసు. 10,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రము ఆ రోజు అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి ఇది ఆదర్శంగా ఉంది అని చెప్పుకున్నాం, అది బహిరంగంగా. అటువంటిది ఇవాళ ఇంత దివాలా తీసే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ లాభాల కక్కుర్తి మూలంగానే ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం, కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజ్ల కోసం ఇవాళ ఎవరు కనిపెట్టలేంది, తర్వాత ఎవరు కొలవలేంది, కొలమానాలకు అందని ఈ నీటి ప్రాజెక్టుల మీద పెట్టేసి చాలా లౌక్యంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇవన్నీ అప్పులు ఇట్లా చేయాల్సి వచ్చింది, ఇవి తెచ్చినా ఇవి చేసినా అని ఏదో మభ్య పెడుతుంది పిల్లల్ని. ఆ జ్ఞానము, కనీస జ్ఞానం లేని పిల్లల్ని మభ్యపెట్టే తండ్రి లాగా ఇవాళ ఆ రోల్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సరే, మనము కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే ఇవాళ దేశమంతా కూడా అప్పుల్లో కూరుకొని పోయింది. లాభదాయకమైన సంస్థలన్నిటినో నిజానికి ఏదైనా సిక్ ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే వాటిని బాగు చేయడం కోసం కేటాయింపులు చేసి, బడ్జెట్ కేటాయింపులు, మన ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే ఆ జ్వరం నుంచి బయటపడడం కోసం కాస్త మనం పెట్టే ఖర్చులో ఒకంత మందులకు, అతని ప్రత్యేకమైన తిండికి పెట్టి మనము కుటుంబంలోని సభ్యుని కాపెట్టుకుంటాము. అట్లా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ సిక్ ఇండస్ట్రీస్ కారణంగా ఉన్నా లేకున్నా, జ్వరం ఉన్నా లేకున్నా అది నిజంగా నష్టాల్లో ఉందా లేదా అనేది కాకుండా లాభదాయకంగా నడిపే సంస్థల్ని, వందలాది సంస్థల్ని ఇవాళ ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్లకు అప్పగించింది. ఇవాళ ఎల్ఐసిని కూడా అట్లే చేయడానికి కంకణం కట్టుకున్నది. ఇదంతా మనం కళ్ళ ముందు చూస్తున్నదే. అందులో నష్టాలు లేవు. రైల్వేస్ ఉన్నాయి, రైల్వేలో ఏం నష్టాలు వచ్చినాయని చేసింది. ఇవన్నీ కూడా ఈ సామ్రాజ్యవాద విధానాలకు అమ్ముడు పోయి, అంటే ఈ ప్రభుత్వమే కాదు, 1990 ఘాట్ ఒప్పందాల్లో భాగంగా, వరల్డ్ బ్యాంక్ తో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా మనం తీసుకునే అప్పులన్నీ కూడా అక్కడ ఒక బ్రహ్మముడిలాగా చిక్కుబడి ఉన్నాయి. ఆ అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఆ సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఇక్కడ ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం, ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ఏమంటూ వచ్చింది ఇంతకాలము? మా దేశము, దేశ గౌరవము, జాతి గౌరవము, విదేశీ వస్తువులు కాదు, మా స్వదేశీ టెక్నాలజీ ఉండాలి, మా స్వదేశీ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు ఉండాలి అని అనుకుంటూ వచ్చిన ఒక ప్రజలకంతా ఒక భ్రమగా ఉన్న ఆ బీజేపీ పార్టీ ఇవాళ వచ్చిన తర్వాత దాని నగ్న స్వరూపాన్ని ప్రకటించింది. దానికి ఎక్కడా కూడా దేశాన్ని రక్షించుకోవాలని లేదు. ఈ దేశానికి సంబంధించిన ప్రైవేట్ శక్తులతో మిలాఖత్ అయ్యి అంబానీ, అదానీలకు ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా అంబానీ, అదానీల పాలు చేయడంతో ఇవాళ రైతులు రోడ్ల మీద పడ్డారు. ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థ లాభదాయకమైంది, నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఇది రాష్ట్రాలని సరిదిద్దాల్సిన కేంద్రం కూడా ఒక కుటుంబం సరిదిద్దాల్సిన తండ్రి కూడా తాగుబోతాయి తిరుగుతుంటే ఇక ఆ కుటుంబ పరిస్థితి ఇక ఎవరు తెరుస్తారో మనం చెప్పలేము. కానీ చిట్ట చివరికి ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి చేతిలో కర్ర తీసుకొని తండ్రిని, పెద్ద కొడుకును సరిచేసిన పద్ధతిలో ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే ఈ రాజ్యాంగంలో ఉండే
కనీసమైన కొన్ని హక్కులు ప్రజలకు అందించమని అడుగుతుంటే, కొన్ని ప్రయోజనాలు అందించాలి, సంక్షేమ పథకాలని అడుగుతుంటే, ఆ రాజ్యాంగ ప్రయోజనాల్ని దెబ్బతీసే రాజ్యాంగ సవరణల్ని ఏకంగా రాజ్యాంగాన్ని రద్దు చేసే చర్యలకు పూనుకుంటామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తున్నారు. నిజానికి ఉన్న లూప్ హోల్స్ ను వాడుకొని వాళ్ళు ఒక్కొక్క సంస్థని ఇట్లా దివాలా తీస్తున్నారు, కోట్లాది రూపాయలు తెచ్చుకుంటున్నారు, అప్పుల పాలు చేసిండ్రు. వీటన్నిటిని ప్రజలు మాత్రమే. ఇవాళ నిరుద్యోగత పెరిగిపోయింది. రోడ్ల మీద అసలు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే రోడ్లు సరిపోవు. కరోనా కాలపు విపత్తు కంటే ఎక్కువ విపత్తును మనం తొందరలో చూడబోతాం. అట్లా ఇవాళ నిరుద్యోగులు, విద్యార్థులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అట్టుడుగుతున్నారు. ఈ కోట్లాది రూపాయలు తమ బొక్కసాల్లోకి, తమ సొంత కుటుంబ బొక్కసాల్లోకి ప్రాజెక్టుల పేరిట మీరు వేసుకున్నారు. వీటిని ఎట్లా కక్కించాలో మాకు తెలుసని చెప్పి ఇవాళ ప్రజలు జాగృతం అవుతున్నారు. ఇవాళ అధికార పార్టీలు కాకుండా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటే అవి అస్తిత్వాన్ని కోల్పోయి ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రజలు కంకణబద్ధమై రోడ్ల మీదకి వచ్చి ఉద్యమోన్ముఖులు కాకంటే ముందే మీరు కూడా ప్రజలకు సంఘీభావంగా రావాలన్న మీ ఎజెండాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ బడ్జెట్ సందర్భంగా కాగ్ హెచ్చరిక చేసిన ఈ హెచ్చరికలన్నింటినీ వాస్తవాలని, ఇందులో ఇంకా వాస్తవాలే కానీ ఇవి ఎప్పుడో చేయాల్సినవి అని ఆ విషయం చెప్తూ, కాగ్ హెచ్చరికలను చూసిన సందర్భంగానైనా సరే ఈ సేఫ్టీ వాల్ పేలబోతుంది, ఇవాళ మొత్తం వ్యవస్థనే దెబ్బతినబోతుంది. కాబట్టి మనమంతా జాగృతం కావాల్సిన ప్రమాదం వచ్చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. ఇక నరోత్తమ్ గారు చెప్పండి. నరోత్తమ్ గారు, అంటే ఒక ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు సేకరించడం కానీ, లేకపోతే అప్పులు తీసుకురావడం కానీ, ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకురావడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక నియంత్రణ ఉండాలి. ఆ నియంత్రణ ఉండడానికి ఒక జ్యుడిషియల్, అంటే రిటైర్డ్ అయినటువంటి జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయాలా, దీనికి ఒక చట్టబద్ధత ఉండాలా, ఆ కమిటీ సిఫార్సు చేస్తేనే అప్పులు తెచ్చుకోవాలా అనే విధంగా కొంతమంది, అంటే మన నలగామ శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు కొన్ని సూచనలు చేశారు. ఆ విధంగా చేస్తే కొన్ని రాష్ట్రాలు, అంటే అవి ఏ రాష్ట్రాలైనా సరే, బీజేపీ పాలిత రాష్ట్రాలైనా, లేకపోతే వేరే ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలైనా, మిగిలినటువంటి పార్టీల రాష్ట్రాలైనా ఒక నియంత్రణ అనేది ఉండాలా. ఆ నియంత్రణ అనేది ఉంటేనే అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే అప్పుల ఊపు నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? నియంత్రణ అనేది ఉండాలండి, కేవలం రాష్ట్రాలకే కాదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉన్నది. మా భారతదేశము ఒక వెల్ఫేర్ స్టేట్. దీంట్లో ఏంటంటే ప్రజల బాగోగులు చూడాలి, వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, వాటిని అన్నిటిని తీసుకుని ఏంటంటే ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఆ విధంగా లేవండి. రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధంగా తయారైనవి, కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా తయారైంది. అంటే ఈ రోజు ఏంటంటే మన అప్పులను కట్టుకోవాల్సిన దాని కొరకు ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు అప్పులలో ఉన్న ఏదైతే లోటు బిఎస్ఎన్ఎల్ గురించి ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు. బిఎస్ఎన్ఎల్ ఇండియాలో ఒక మంచి సంస్థ. దాన్ని ఏంటంటే నిర్వీర్యం చేసింది ఏదంటే ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వమే దాన్ని నిర్వీర్యం చేసింది. అక్కడ ఉన్న వాళ్ళనంత నిర్వీర్యం చేసి ఈరోజు అది లాటలు ఉన్న దాన్ని వేరని కమ్మేస్తాం. అదే విధంగా ఏంటంటే ఈరోజు ఇంకోటి ఏంటంటే మొన్న పార్లమెంట్ అనే మినిస్టర్ చెప్పిండు, డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద తీసుకుంటున్నాము, అన్నిటిని అమ్ముతాము, అది లాభం వచ్చినా నష్టం వచ్చినా అమ్ముతాము అనే దీని కింద మంత్రి పార్లమెంట్ లో ప్రకటించడం జరిగింది. అలాంటిది పక్కకు పెట్టండి. ఫస్ట్ మనది వెల్ఫేర్ స్టేటు, ప్రజల వెల్ఫేర్ చూడాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా ఏంటంటే మీకు ఓట్లు వేసి ఈరోజు గద్దె మీద కూర్చొని పెట్టారు, ప్రజలను పాలించండి, ప్రజలను సరైన రీతిలో పరిపాలించండి అని చెప్పేసి గద్దె మీద కూర్చొని పెడితే ఉన్న ఆస్తులను, గతంలో సంపాదించిన ఆస్తులను అన్నిటినీ అమ్మడం పెట్టేసి దాని ద్వారా అప్పులను తీస్తాము అనడము చాలా తప్పు. అదే విధంగా ఏంటంటే నియంత్రణ ఉండాలి, జ్యుడిషియల్ రివ్యూ ఉండాలి, ప్రతి వారికి కూడా ఉండాలి. నేను అనేది స్టేట్లకే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉండాలి. ఏమండి ఎల్ఐసి ఏం చేసిందండి? ఎల్ఐసి ప్రాఫిట్లు ఉన్న ఎల్ఐసిని అమ్ముతామంటారు. ఇక్కడ పక్కన విశాఖ స్టీల్స్ ఏంటంటే దాంట్లో సుమారు 20,000 మంది ఎంప్లాయీస్ ఉంటే దాన్ని తీసుకొని పోసుకోకు బయటికి అమ్ముతామంటారు. అంటే ఇవి ఆ తర్వాత ఏంటంటే రైల్వేస్ అమ్ముతామంటారు. అంటే ఈ రోజు ఉన్న గవర్నమెంట్లు ఏంటంటే సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ గారు నేను స్పీచ్ ఇచ్చినట్టు కనబడుతున్నా. అది అరే సరైన రీతిలో మీరు చేసుకుని గవర్నమెంట్ లో ఉండండి, సరైన రీతిలో పరిపాలించే చేతగా నేను స్పీచ్ ఇస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఏంటంటే లాస్ట్ వచ్చిన వాటిని ఏంటంటే అమ్ముతామని అన్నారు. లాస్ట్ వచ్చిన వాటిని కాకుండా ఏంటంటే ప్రాఫిట్ లో ఉన్న వాటిని ఎల్ఐసి లాస్ట్ వచ్చిందా? ఇటువంటి విడిచిపెట్టి ఏంటంటే కేవలం ఏంటంటే వీళ్ళు అప్పుల కొరకు అమ్ముతాము,
ప్రైవేట్ వ్యక్తులకు ఏదంటే బాగు చేస్తామన్న రీతిలో పోతున్నది, కానీ ప్రభుత్వాలు ఏ లెక్కలు కూడా సరైన రీతిలో లేవు. మన దగ్గర ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్ గా తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తాము అన్నది వాళ్ళకే నమ్మకం లేనట్ట. వాళ్ళు దాని కొరకు ఏంటంటే అప్పుడు దీని కింద పోతున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే మొన్న ఎంప్లాయీస్ కండి 61 వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ 61 చేసారు. 61 అంటే ఇంకా 3 సంవత్సరాలు ఎక్కువ చేశారు. 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఉంటారో లేదో. ఈ రోజు ఎంప్లాయీస్ కి ఏంటంటే ఒక రిటైర్ అయితే వాళ్ళకి ఏంటంటే లక్షలకు కోట్ల రూపాయలు లక్షలకు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు వీళ్ళ దగ్గర లేనందుకే ఈ రోజు వీళ్ళు ఏంటంటే వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి వాళ్ళకి ఏంటంటే రేపు వస్తామో రామో వాళ్ళకి సరైన రీతిలో లేదు కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలే ఏవైతే రాజకీయ ప్రభుత్వాలు వస్తున్నాయో, ప్రజలకు ఏవైతే హామీలు ఇస్తున్నారో అవి సరి అయిన రీతిలో ఉన్నాయా, ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా కారా, చేయకపోతే ఏంటంటే ఆ ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళకి ఏంటంటే దాన్ని రెస్పాన్సిబిలిటీ పెట్టినప్పుడు వాళ్ళ అప్పులు చేస్తుట్లు కానీ దీంట్లో వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ కానీ దాని గురించి కొద్దిగా తగ్గొచ్చు అన్న ఛాన్స్ ఉన్నది. కాబట్టి అలాంటి రెస్పాన్సిబిలిటీని ఎవరైతే ప్రభుత్వాలకు రావాలని ఇష్టం వచ్చినంత వాగ్దానాలు చేస్తారో వాటికి రెస్పాన్సిబిలిటీ పెట్టాలని చెప్పేసి నా యొక్క డిమాండ్. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైన వాటిని ఖర్చు చేయండి, మిగిలిన వాటిని మాత్రం నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నరోత్తమ్ గారు చెప్తున్నారు. మరోపక్క కేంద్రం అవలంబిస్తున్నటువంటి విధానాలు రైల్వేస్ కానీ లేకపోతే లాభాల్లో ఉన్నాయి, నష్టాల్లో ఉన్న వాటికి కొంత ఊతాన్ని ఇచ్చి వాటిని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇష్టానుసారంగా ప్రైవేట్ పరం చేయటం ఎంతవరకు కరెక్టు? పక్కన ఉన్నటువంటి విశాఖ ఉక్కు అవ్వచ్చు, లేకపోతే అంటే దాదాపు 20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దానికి ఎంతో కొంత అంటే అక్కడ ప్రధానంగా దానికి గనులు లేవు. ఆ గనులు కానీ ఏదైనా సరే కేటాయించి గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆ ప్రాజెక్టుల్ని ఇప్పుడు నిర్వీర్యం చేయటం ఎంతవరకు కరెక్టు? ప్రైవేటు పరం చేయటం ఎంతవరకు కరెక్టు? ప్రైవేటు పరం చేస్తేనే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందుతుందా, లేకపోతే దేశం ఆర్థిక పాట గాడిన పడేటటువంటి అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడొచ్చు? చూడండి, 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించిందండి దేశాన్ని. 50 సంవత్సరంలో జరిగిన పురోగతి ఏందో వారికి తెలుసు, ఈ పబ్లిక్ అందరికి తెలుసు అండి. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పింది ఒక నియంత్రణ ఉండాల్సిందనేది, దానికి పార్టీలకు అతీతంగా చెప్పిన ప్రజాస్వామ్యంలో ఏదన్నా విషయం చెప్పినప్పుడు అందరికని చెప్పేసి చెప్పినాం. దీనికి ఏదో మా పార్టీ ఎగ్జామ్షన్ ఇంకా మిగతా పార్టీలం కాదు. ఏంటంటే ఒక వ్యవస్థను మనం అందరం ముందుకు తీసుకెళ్ళడానికి చేసే సూచనలు. ఇప్పుడు ఆల్టర్నేట్ ఉండంగా ఏ ప్రభుత్వం అయినా కూడా డిసిషన్స్ తీసుకోదు. ఏంటంటే ఇప్పుడు జరిగిపోతున్న ఇప్పుడు అప్పుల భారం ఉందండి. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 8 కాకుండా 12 కాకుండా 20, 30, 50% తీసుకున్న అప్పుల 50% దాకా పోతే దాన్ని మనం తీర్చేదానికి మార్గాలు వెతకడంలో తప్ప దీన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు. వ్యక్తులకు ఏం సంబంధించింది కాదు. వ్యక్తులు అంటే ప్రైవేటేషన్ లో కూడా కొన్ని ఎంతసేపు ప్రభుత్వం మీద ఏం నియంత్రణ ఉంటుందండి? ఒక బ్యాంక్కి వెళ్ళండి, సరే నేను దాన్ని సమర్థించడం కాదు, కొంచెం ఆలోచన చేయండి. ఒక ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళండి, ఒక గవర్నమెంట్ బ్యాంక్ వెళ్ళండి. గవర్నమెంట్ బ్యాంక్ లో ఎట్లా సర్వీస్ ఉంటుంది, ప్రైవేట్ బ్యాంక్ లో ఎట్లా సర్వీస్ ఉంటుంది. ఏంటంటే టు బెటర్ ది సర్వీసెస్ ఆఫ్ ది ఫర్ ది పీపుల్, అంతే తప్ప దీంట్లో వేరే కోణంలో చూసి ఏదో వ్యక్తులకు కట్టబెట్టడం అనేది మాత్రం 100% తప్పది. ఎవరు బాగుంటే ఈరోజు చూడు, దేశం మొత్తంలో 90% జియో వాడుతున్నారు. ఎందుకండి అంటే మనం ఎంకరేజ్ చేద్దాం, మన దగ్గర ఉన్న ఇండస్ట్రీని ఎంకరేజ్ చేద్దాం చెప్పండి. ఏదో మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఏంటంటే విదేశీ వాళ్ళకి చేసేస్తే అది మంచిది, ఇండియన్స్ చేస్తే అది ఏదో స్వదేశీ. మోడీకి వాళ్ళకి చేస్తారండి. ప్రైవేటేషన్ అంటే దర్ ఇస్ ఓపెన్ టెండర్. విదేశాలు పాల్గొనవచ్చు, నువ్వు పాల్గొచ్చు, నేను పాల్గొచ్చు, ఎవరైనా పాల్గొచ్చు. ప్రభుత్వం అధీనంలో ఉంటుందంటే నియంత్రణ ఉండదు, జవాబుదారం ఉండదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పోతే ఒక్కొక్కరు జీతాలు చూసుకుంటే వాళ్ళకు లక్షల్లో ఉన్నాయి, వాళ్ళు పని చేసినా చేయకుండా వాళ్ళకి వచ్చేస్తుంది. అదే ప్రైవేటేషన్ లో ఒక 40,000 జీతం ఇచ్చినట్టు వాళ్ళకి ఒక 4 లక్షల టార్గెట్ ఉంటుంది. వాళ్ళకి తెల్లారిలో ఉండే భయంతో పని చేస్తాడు. దాన్ని ఏంటంటే మీరు పొలిటికల్ గా దాన్ని చూడమో తప్పో కాదు. ప్రైవేటేషన్ చేయడంలో ఏంటంటే సర్వీసెస్ మంచి అంటే బెటర్ గా ఇదైతే దేశం ముందుకు పోతుంది. అంతే తప్ప దాన్ని ఎంతసేపు మీరు రాజకీయ కోణంలో చూసి దాన్ని చేయడం మాత్రం ఇది పద్ధతి కాదు. నేనేంటంటే పార్టీలకు అతీతంగా ఒక వ్యవస్థ మాత్రం ఉండాలి. అప్పుడు ఇప్పటిదాకా మనం టాపిక్ ఏంటంటే గాడి తప్పుకున్న ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా కూడా, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉండాలి, హయ్యర్ అథారిటీలో స్టేట్ లెవెల్లో కూడా జ్యుడిషియల్ కమిటీ ఉండాలి, నియంత్రణ ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఏవేవి ప్రైవేటేషన్ చేయాలి, ఏవేవి ప్రైవేటైజేషన్ చేయకూడదు ఆ కమిటీ కూడా సిఫార్సు చేసే అధికారం ఇవ్వండి. ఇచ్చేస్తే అప్పుడు తెలుస్తుంది కదా. వాళ్ళైతే
ఒక కమిటీ చేసినప్పుడు మాత్రం నిష్పక్షపాతంగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు కదా, దాన్ని ఏదైతే చేర్చాలి ఏది చేసి వాళ్ళు కమిటీ సూచనలు తీసుకుందాం. మీరు మాట్లాడుకుని నేను మాట్లాడేది కరెక్ట్, మీరు మాట్లాడేది తప్పని కాదు. ఒక కమిటీ అనేది నియంత్రణ కంపల్సరీ అప్పులకు, ఆస్తులకు, అమ్మకాలకు అన్నిటికీ ఒక కమిటీ ఉండాలని చెప్పి నేను TV1 న్యూస్ ద్వారా నేను డిమాండ్ చేస్తానండి. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అందరికి కూడా వర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్బాల్ బాషా గారు, సార్ ఇక్బాల్ బాషా గారు, అంటే ఒక నియంత్రణ అయితే ఉండాలి, ఒక మానిటరింగ్ కమిటీ అయితే ఉండాలి. ఒక బీజేపీ పాలిత రాష్ట్రాలు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాలు అవ్వచ్చు, అన్నిటి కూడా ఒక మానిటరింగ్ ఉండాలని చెప్పారు. ముఖ్యంగా అంటే ఈ యొక్క కంపెనీల ప్రైవేట్ పరం విషయానికి వస్తే అంటే సబ్జెక్టు కాదు, ఇక వచ్చింది కాబట్టి అంశం, ఈ యొక్క ఏదైనా సరే అభివృద్ధి బాటలో చేస్తున్నటువంటి భాగంగా ఈ యొక్క ప్రైవేటీకరణ దాన్ని పెద్ద కోణంలో చూడొద్దు అని చెప్పేసి శ్రీనివాస్ గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఇది భారతదేశము ప్రజాస్వామిక దేశం. ఇది ఇక్కడ ఉండే ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఈ ప్రజాస్వామిక వ్యవస్థ రూపొందించినప్పుడు, రాజ్యాంగం రూపొందించినప్పుడు అప్పటికే పెట్టుబడిదారి వ్యవస్థలు ఉన్నాయి, సోషలిస్టు వ్యవస్థలు ఉన్నాయి. పూర్తి రంగాలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రభుత్వ నిర్వహణలో నడిచే సోషలిస్టు వ్యవస్థలు ఒకవైపు ఉన్నాయి. అట్లే ప్రభుత్వ నిర్వహణలో కాకుండా ప్రైవేటు నిర్వహణలో నడిచే పెట్టుబడిదారి వ్యవస్థ కూడా ఒకటి మోడల్గా ఉన్నది. ప్రపంచ దేశాలన్నింటినీ చూసి మన దగ్గర అటు కాకుండా ఇటు కాకుండా ఇది భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇక్కడ పూర్తి ప్రైవేటేషన్ కాకుండా పూర్తి ప్రైవేటేషన్ చేసే ప్రమాదం ఉంది. ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలకు చాలా ప్రమాదం కాబట్టి ప్రభుత్వమే చాలా రంగాల్ని, ముఖ్యమైన రంగాల్ని, కీలకమైన రంగాల్ని ప్రభుత్వం తీసుకొని తన ఆధీనంలో మాత్రమే నిర్వహిస్తూ కొన్ని రంగాల్ని మాత్రము ప్రైవేటు కూడా ఇచ్చి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కొనసాగే పరిస్థితులు ఆ రోజు ప్రారంభించిండ్రు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్నాం. ఇటీవలి ఒక 10-15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ముఖ్యంగా చూస్తే ఈ భారతదేశంలో ఉండే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థానంలో ఈ భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యమైపోయినాయన్న, అదే పిచ్చిలేసి ఏదైనా కుక్కను చంపాలంటే పిచ్చిలేసిందనే పద్ధతిగా వాటన్నిటినీ ఎట్లానైనా సరే వదిలించుకొని ప్రైవేటు పరం చేయాలని చెప్పి ప్రైవేటు శక్తులు, ఇవాళ సామ్రాజ్యవాద శక్తులు, వరల్డ్ బ్యాంకు పెడుతున్న ఆంక్షలకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ ప్రైవేటేషన్కు దారులు ఓపెన్ చేసినాయి. ఇది వాస్తవము. ఇది ఉండకూడదని ఒక హెచ్చరిక ప్రజల వైపు నుండి వస్తూనే ఉంది ఉద్యమాల రూపంలో. దాన్ని బేఖాతరు చేసి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మొదలైంది ఇది. వాస్తవంగా చెప్పాలంటే అసలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎత్తేయడం కోసం ఉండే అవకాశాలు పరిశీలించడం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసిందంటే దీని వెనక ఉండే సామ్రాజ్యవాద దేశాల కుట్ర, ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్ర ఎంత దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా డిజిన్వెస్ట్మెంట్ రంగాన్నే ఒక రంగాన్ని పెట్టి దానికి ఒక మంత్రిని కేటాయించిన ఘనత ఇవాళ భారతదేశంలో, స్వతంత్ర దేశంలో ఉన్నది. నిజంగా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థ, ఒక నిర్మాణము తప్పకుండా ఉండాలి. ఇప్పుడున్న స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలు అన్నీ కూడా ప్రభుత్వాల ప్రభావాలకు లోనవుతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిలేనండి కోర్టులో తీర్పులు ఇచ్చే దశలో లీవ్ పెట్టి వెళ్ళేసిపోతున్నారు. లేదా ప్రభుత్వమే మాట్లాడినట్టు, ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీ వాళ్ళే నడుపుతున్నట్లు వాళ్ళ ప్రయోజనాలు ఈడేరే విధంగా ఇవాళ తీర్పులు ఇస్తున్నారు. ఆ కోర్టుల మీద ఉండే గౌరవం అంతా కూడా ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మధ్యన అది మంట కలిసిపోతుంది. ఇటువంటి వ్యవస్థలు ఉండి లాభం లేదు. ఇవాళ మాకు గిట్టని టైంలో మా మాట వింటలేరని చెప్పి నోట్లు తెరిపించి ఆ తర్వాత మౌనంగా ఉండి మాకు వచ్చే ప్రయోజనాలు నెరవేర్చేట్లుగా పాలన సాగించే రాష్ట్రాలు ఉండని అని చెప్పి ఉంటే అటువంటి వ్యవస్థలు ఉంటే ఏమి, లేకపోతే ఏమి. అందుకనే నిష్పక్షపాతంగా ఉండే వ్యవస్థ ఒకటి ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులనైనా సరే, కేంద్ర ప్రభుత్వం చేసే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే తీరులో వచ్చే మార్పులైనా సరే నిష్పక్షపాతంగా గమనించే ఒక కొత్త వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ కోసం ఇవాళ పౌర సమాజం పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలి, అవసరమైతే పోరాటాలు కూడా చేయాలి. ఇప్పుడున్న వ్యవస్థలు ఆ పని చేసే విధంగా లేవు కాబట్టి మనం చాలా మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ అటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక వ్యవస్థ ఉండి రాష్ట్రాలని తర్వాత కేంద్రాన్ని రెండింటిని ఈ సంక్షేమ స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి నుండి పక్కకు జరగకుండా కాపాడడం కోసం అవసరమని నేను భావిస్తున్నాను. రైట్. నరోత్తమ్ గారు,
ఏంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కావాలంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సంస్థలు సరిపోవా? మరో పక్క ఏవి ఉన్నా సరే అవసరమైతే సుప్రీంకోర్టు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి హైకోర్టు అవ్వచ్చు, వీటన్నిటిని కూడా రాజకీయ పార్టీలు, రాజకీయంగా ఉన్నటువంటి సంస్థలు, ప్రభుత్వాలు కొంచెం ప్రభావం చూపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో చిన్నచూపుగా ఏర్పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్బాల్ పాషా గారు చెప్తున్నారు. ఈ వాస్తవాలా, లేకపోతే ఎలా స్పందిస్తారు మీరు నరోత్తమ్ గారు? ఇంతకుముందు మన బీజేపీ మిత్రుడు అన్నట్ల ప్రజలు చూస్తున్నారు. ఈరోజు 50 సంవత్సరాలు గతంలో పరిపాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆస్తులన్నీ అమ్మజూపడానికి తయారు చేసింది అనేది ప్రజలందరూ చూస్తున్నారు. దాని గురించి డీటెయిల్ కాకుండా ఇక్బాల్ పాషా గారు ఇంతకుముందు చెప్పింది కరెక్టే. ఆయన చెప్పిన దానికి 100% ఏకీభవిస్తూ ఈ రోజు డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది గతంలో గవర్నమెంట్ నుంచి ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. పాలసీలు స్టడీ చేయండి, ఎక్కడ స్టడీ చేయండి అని. అయితే దాంట్లో స్టడీ చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఈ రోజు చూసుకుంటే ఏంటంటే బీజేపీ ప్రభుత్వం చూస్తే ఏంటంటే ప్రైవేటైజేషనే కరెక్ట్, ప్రైవేటైజేషన్ వల్లనే దేశము ముందుకు పోతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే మనది భారతదేశం అనేది ఓ వెల్ఫేర్ స్టేట్. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడే సరైన రీతిలో వస్తుంది. ఇంతకుముందు మన మిత్రుడు చెప్పాడు ప్రైవేట్ బ్యాంక్ లో పోతే ఎట్లుంటది, ఒక గవర్నమెంట్ బ్యాంక్ లో పోతే ఎట్లుంటది అంటే గవర్నమెంట్ ఆడ ఫెయిలియరా? అంటే ప్రైవేట్ బ్యాంక్ మంచిగా ఉన్నది అని అంటే ప్రైవేట్ బ్యాంక్ బాగున్నది, గవర్నమెంట్ ఫెయిలియరా? గవర్నమెంట్ మనం తీసుకున్నదే, ఎన్నుకున్నదే. ఈరోజు వాళ్ళని గద్దె మీద కూర్చొని పెట్టింది ఎందుకొరకనంటే వాళ్ళు సరైన రీతిని పరిపాలించండి. తప్పు ఖండించండి, తప్పు ఖండించండి. కానీ అదే ప్రైవేటైజేషనే మార్గం అనడము చాలా తప్పండి. ప్రైవేటైజేషన్ వల్ల ఒక కార్పొరేట్ సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ బాగుపడతాడు. అదే ప్రభుత్వ దాన్ని పబ్లిక్ సెక్టర్ కానీ ప్రభుత్వ సంస్థలు తీసుకుంటే అందులో ఉన్న ఏంటంటే ప్రజలందరూ కూడా బాగుపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి ప్రోత్సాహం ఎక్కువ ఇవ్వాలి. అదే విధంగా ఏంటంటే ఈరోజు ఇంతకుముందు ఏంటంటే ఒక ఇండిపెండెంట్ గా దీనికి కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఒక సంస్థ ఉండడము మంచిదే. ఆల్రెడీ ఇలాంటి నియంత్రణ చర్యలు ఉన్నాయి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అని ఉండదు ఏంటంటే వాళ్ళ ఓట్లప్పుడు ఒకటి మాట్లాడుతున్నారు, ఓట్లప్పుడు మాట్లాడి వాళ్ళ నెక్స్ట్ కూడా ఏంటంటే ఓట్ల రీతినే ఆ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరెక్కడ పోతే మాకేంది, దేశం ఎక్కడ పోతే మాకేంది అన్న రీతిలో ఏంటంటే రాజకీయ ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ప్రభుత్వాలు కూడా పరిపాలిస్తున్నాయి. మేము ఈ రోజు చేసే డబ్బును అప్పు చేస్తామా, ఎక్కడి నుంచి తెస్తామా, అది తెచ్చేందంటే గవర్నమెంట్ సొమ్మును ఈరోజు ప్రజలకు పంచడం అంటే ఓట్ల కొరకే పంచి దీంట్లో తీసుకుంటున్నారు. కాబట్టి అది తప్పవుతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఉండాలి, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మిగతా అన్ని ఉన్నాయి. ఎవరు వింటున్నారండి కోర్టుల మాటలు కానీ, వీళ్ళు కానీ ప్రతిదానికి ఎవరు వింటున్నారు? ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ తగ్గ రీతిగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఒక పార్లమెంటరీ యాక్ట్ సరైన రీతిలో తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం పైన నియంత్రణ అనేది క్లియర్ గా పెట్టాలి. నేను నిజంగా చెప్తే ఏంటంటే ఈ రోజు ఏంటంటే రాజకీయ పార్టీలన్నీ ఏంటంటే కొన్ని సంవత్సరాల కింద పరిపాలిస్తాము, మేమే ప్రజలకు బాగు చేస్తామన్న ఆలోచనలో ఏ పార్టీలు కూడా లేవు. ఏంటంటే ఈ రోజు ఓటు ఎట్లా రావాలి, ఆ ఓటుకి ఏ స్కీములు తీసుకురావాలి, ఆ స్కీమ్ తీసుకొస్తే ఏంటంటే ఓట్లు ఎట్లు వస్తాయని ఆలోచిస్తున్నాయి కానీ అంతకు మించి ఆలోచిస్తలేవు. వాటికి ఏంటంటే నియంత్రణ ఉండాల్సిందే. ఏ పార్టీ కానీ ఎవరు కానీ వాగ్దానం ఇస్తే అది ప్రాక్టికల్ అవుతుందా కాదా, కాకపోతే ఏంటంటే దాని మీద ఏంటంటే అక్కడున్న ఆ పార్టీకి రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేసినప్పుడు వాళ్ళు సరైన రీతిలో ప్రామిస్ వస్తాయి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చూసుకుందామండి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 7 సంవత్సరాల మిగులు బడ్జెట్ 10,000 కోట్ల మిగులు బడ్జెట్ తో వచ్చి ఈ రోజు 1,35,000 కోట్ల లోటుతోనే ఏంటంటే అప్పుల బాధలు పడ్డము. అలాంటి బడ్జెట్ తీసుకొస్తున్నామంటే వీరిపైన ఏంటంటే సరి అయిన నియంత్రణ లేదు అని చెప్పేసి క్లియర్ గా కనబడుతున్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర కింద పోషించి ఇలాంటి ప్రభుత్వాలను ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు, దేశంలో ఉన్న ఇతర ప్రభుత్వాలన్నిటి కూడా కట్టడి చేసి వాటిని సరైన రీతిలో తీసుకొని వస్తే మంచిది. అదే విధంగా ఈ సందర్భం మరి ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తున్నది, ప్రైవేటైజేషనే అనేది ఒక మార్గం కాదు. మనము భారతదేశం అంటే ప్రామాణికం కాదు, మనది వెల్ఫేర్ స్టేట్. ప్రభుత్వ సంస్థలను ఎక్కువ ప్రోత్సహించి దాని ద్వారా ప్రజలకు లబ్ధి పొందేది ఎక్కువ ఉంటది. కాబట్టి అలాంటి స్కీమ్స్ తీసుకొని ఏంటంటే
స్కీములు తీసుకొని ముందుకు పోతే తప్పకుండా లాభం చేకూరుతుందని నా ఉద్దేశం. రైట్. శ్రీనివాస్ గారు, అంటే నరోత్తమ్ గారు ఒక మంచి సలహా ఇచ్చారు. పార్లమెంటరీ స్థాయి తోటి ఒక కమిటీని వేసి ఒక మానిటరింగ్ అనేది ఉండాలా, ఒక పర్యవేక్షణ ఉండాలా, అప్పులు నియంత్రించాల్సిన అవసరం ఉంది అన్ని ప్రభుత్వాలకి, ఒక మంచి సలహా ఏకీపించారు. ఇంకొకటి అంటే ఈ సబ్జెక్ట్లోకి వద్దాం. అంటే ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ, అన్ని ప్రైవేటీకరణ అనేది ప్రామాణికంగా ఉండొద్దు. మీరు ఇంతకుముందు చెప్పారు బ్యాంకులు ప్రైవేటీకరణ చేయటం వల్ల ప్రైవేట్ బ్యాంకులు ఏంటి, గవర్నమెంట్ బ్యాంకులు ఏంటి. ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు, మధ్యతరగతి అవ్వచ్చు, పేద అవ్వచ్చు, ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ బ్యాంకే వెళ్తారండి. ప్రైవేట్ బ్యాంక్ అయితే ఎప్పుడు మూసేస్తారో తెలియదు, దానికి ఎప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు. అంటే ఏదో ఐటీ ఉద్యోగికి ఇప్పుడిగా అప్పులు ఇస్తారు, లేకపోతే వడ్డీ రేట్లు విపరీతంగా పెంచుతారు, అది వేరే విషయం. కానీ మధ్యతరగతికి లోన్లు ఇవ్వాలన్నా, మధ్యతరగతి ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక పేద ప్రజలు ఏదైనా దాచుకున్నటువంటి డబ్బులు ఏదైనా సెక్యూరిటీ ఉందంటే ప్రభుత్వ బ్యాంకుల మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది తప్ప ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయించే పరిస్థితి ఉండదు. ఏదైనా సంక్షేమ పథకాలకు లోన్లు ఇవ్వాలంటే ప్రైవేటు బ్యాంకులు ఇవ్వవో, ప్రభుత్వ బ్యాంకులే ఇస్తాయి. వాడు పెట్టేటటువంటి ప్రైవేట్ బ్యాంకులు పెట్టేటటువంటి 1,00,000 ఆంక్షలతోటి వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళాలంటేనే ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వస్తుంది పేద ప్రజలు. అవన్నీ కూడా బడా బాబులకి, బడా ఇండస్ట్రీలకి ఉపయోగపడతాయి తప్ప ప్రైవేట్ బ్యాంకులు పేద ప్రజలకి, పేద సంక్షేమానికి ఉపయోగపడేటటువంటి బ్యాంకులు ఏవైనా ఉన్నాయంటే అవి ప్రభుత్వ బ్యాంకులు తప్ప మరొకటి కాదు. రైట్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. తెలంగాణ బాండ్లు అంటే ఈ ఆర్బీఐ ప్రతి మంగళవారం బాండ్లను వేలం వేస్తుందని చెప్పారు. తెలంగాణ బాండ్లు వేలానికి ఎప్పుడు వస్తాయని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారంట. ఇవి సీఎం కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. సాధారణంగా 15 ఏండ్లకే బాండ్లు ఉంటాయి. మనం 25 ఏండ్లు 40 ఏండ్లకు బాండ్లు పెట్టినా కొంటారు. ఇది రాష్ట్రానికి ఉన్న మంచి పేరుతోనే సాధ్యమవుతుంది. అప్పులు తిరిగి చెల్లించడంలో ఎక్కడా కూడా డీఫాల్టర్ కాలేదు, ఒక్కరోజు కూడా ఓడీ తీసుకోలేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పినటువంటి అంశాలను ఇవి ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్రీనివాస్ గారు? రవి గారు చెప్పండి, మాట్లాడండి. ఈ రోజు వేలం వేయాల్సింది బాండ్లను, తెలంగాణ బాండ్లం కాదండి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆస్తులను, హరీష్ రావు గారి ఆస్తులను, కేటీఆర్ గారి ఆస్తులను, కవిత గారి ఆస్తులను, సంతోష్ గారి ఆస్తులను. చెప్పేదినండి, ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు 7 years బ్యాక్ వీళ్ళ ఆస్తులు ఏంటండి? మీకు బహిరంగంగా చెప్తున్నా. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో కాగ్ అక్షింతలు కాబట్టి నేను ఐఎమ్ కమింగ్, ఇట్స్ నాట్ ఏ పర్సనల్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 తలకాయలు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే మిగతా ఉన్నారా లేదా అని నేను ఉన్నారని అనుకోను. 5 మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఉద్యమంలో ఉన్నప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత రేపే ప్రకటించుకోండి. నేను ఏమంటున్నా అంటే, మీ ద్వారా అసలు వెళ్తుందా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి దగ్గర? కానీ కేసీఆర్ గారి ఆస్తులు, హరీష్ రావు గారి ఆస్తులు, కేటీఆర్ గారి ఆస్తులు, కవిత గారి ఆస్తులు, సంతోష్ గారి ఆస్తులు, ఈ మై హోమ్ రామేశ్వరరావు గారి ఆస్తులు, వీళ్ళన్నిటిని ఫస్ట్ వేలం చేయాలి. వేస్తే ఏంటంటే ఈ బాండ్ల దాకా అవసరం ఏం లేదు. ఇప్పుడు పోయిన డబ్బంతా అక్కడనే ఉన్నది. మన ఇప్పటిదాకా చేసిన అప్పుల డబ్బులు అంతా ఇక్కడనే ఉన్నది. ఉద్యమంలో ఉన్నప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత ఫస్ట్ నేను మీ ద్వారా అడుగుతున్నాను. ఇప్పుడు వీళ్ళ క్రమేపీ ఉద్యమం 7 years బ్యాక్ నుంచి ప్రతి ఇయర్ వీళ్ళ ఆస్తులు ఎంత వీళ్ళు బహిరంగంగా రేపు ప్రకటించగలుగుతారా? నంబర్ 1 ప్రకటించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ బాండ్ల దాకా కాదు, ఫస్ట్ వీళ్ళ ఆస్తులు వేలం వేయాలి, లేదా మాకు ఆస్తులు ఏమన్నా వీళ్ళు ప్రకటించాలి. దీనికి ఇదే పరిష్కారం. ఒక్క ముఖ్యమంత్రి మీద 100 మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ మాట్లాడదలుచుకున్నా. వీటి మీద తక్షణమే ఒక సిబిఐ ఎంక్వైరీ ఎవరో ఏదో ఎంక్వైరీ చేసి ఒక ముఖ్యమంత్రి, అటు ముఖ్యమంత్రి కాదు, ఎవరు తప్పు చేసినారో ఆస్తులు ఎక్కువ ఉంటే వాళ్ళను ఆస్తులు రికవర్ చేయండి. ఒక ముఖ్యమంత్రినో ఒక మంత్రినో తీసుకొచ్చి జైల్లో పెట్టండి, చట్టం ముందు నిలబెట్టండి. ఈ ఆర్థిక వ్యవస్థ ఎందుకు బాగుపడదండి? భారతదేశం మొత్తం అలర్ట్ అవుతుంది. ఐదర్ ఇట్ మే బీజేపీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే, ఏ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఏమంటాం చూడు, అప్పు చేయడానికి భయపడతాడు, అవినీతి చేయడానికి భయపడతాడు. ఇంత దమ్ముందా? ఇప్పుడు చేయండి. రేపు ఇప్పుడు మనం మీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, రేపు ప్రకటించమని చెప్పండి. చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ ఐటీ రిటర్న్స్ తెలివై, వాళ్ళ ఆస్తులు అంతా బయటకు ఎక్కడెక్కడ పెట్టుకున్నో తెలియదు. ఆ వ్యవస్థ అట్లది. మనకు ఏమన్నంటే స్విస్ బ్యాంకులు ఉంటాయా, ఎక్కడ ఉంటాయి, అన్ని ఇదైపోతాయి. బాండ్స్ అమ్మాల్సిన దుస్థితి లేదు. ఒక కల్వకుంట వారికి సంబంధించిన ఆస్తులు అమ్మేస్తే తెలంగాణ మళ్ళీ రిచ్ ఎస్టేట్ అయిపోతుంది. మళ్ళీ 10,000-15,000 ఆస్తులు మిగులు బడ్జెట్ ఉంది కదండి, ఆ బడ్జెట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు నేను వారితో వాళ్ళతోని అగ్రి అవుతున్న వాళ్ళ వర్షంతో. ఎందుకంటే కీలకమైన రంగాలు మాత్రం ప్రభుత్వం అధీనంలో ఉండాలండి. ఎందుకంటే ఐ అగ్రి, ఇట్స్ ట్రూ. ఎందుకంటే కొన్ని ఏంటంటే మీరు చెప్పిన వాటిని ప్రతి ఒక్కటి నేను చెప్పడమే ఏదో బైండెడ్ లాగా మీరు చెప్పిన తప్పడం కాదు. గౌరవనీయుల సభ్యులు మన కాంగ్రెస్ వారు చెప్పారు,
మన నరోత్తం గారు నేను చెప్పే కీలకమైన రంగాలు ప్రభుత్వం అధీనంలో ఉండాలి. Right. అది ఎందుకంటే కొన్ని దేశ భద్రత, దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఇట్స్ అవర్ వెల్ఫేర్ స్టేట్ అని చెప్పారు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే పేదరికంతో కూడుకున్న దేశం, ప్రైవేటేషన్ కాదని కొన్ని రంగాల్ని ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి అండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ కాపాడటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం మనం. అది అయినా కూడా అవినీతిలో ఊరుకుపోయి ఇచ్చేసి ఇంకా చేసేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు చేస్తారు తప్ప దీంట్లో బీజేపీ ప్రభుత్వం పర్సనల్ గానో అంబానీ గారికో అదాని కానీ ఉండదండి. తప్పు కాన్సెప్ట్. దాని నుంచి ఒక వేరే కోణంలోకి వెళ్ళి వచ్చి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, ఇప్పుడు మీరు వాళ్ళు చెప్పేసి తప్ప కరెక్ట్ అని చెప్పడానికి ఆర్టీఐ యాక్ట్ ఉంది, దాని కింద తీసుకోండి, అనలైజేషన్ చేయండి, ఎన్ని రాష్ట్రాలు ఎంత కడుతున్నాం, వడ్డీలు ఎంత, అప్పెంత, ప్రతి ఒక్కరు తీసుకునే స్వేచ్ఛ ఉంది భారతదేశ పౌరుడుగా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే రాష్ట్రాల గురించి మనం కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా మనం కామెంట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉంటున్నాం కాబట్టి తక్షణం బాండ్లు, తెలంగాణ బాండ్లు విక్రయించడం కాదు, కల్వకుంట గారి వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నింటినీ తక్షణమే ప్రకటించాలి. నెల రోజుల లోపల ఫైనాన్షియల్ ఇయర్ లోపల ప్రకటించాలి. నెంబర్ 1. వాళ్ళ బాండ్స్ అమ్మడం కాదు, వీళ్ళకున్న ఆస్తులు అమ్మేస్తే, వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొని మొత్తం డబ్బులు కూడబెట్టుకున్న డబ్బును అమ్మేస్తే తెలంగాణ వన్స్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ రిచెస్ట్, అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలోకి రాబోతుంది. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. మీ టీవీ ఛానల్ ద్వారా మరోసారి చెప్తున్నాను, వీళ్ళందరికి సంబంధించిన ఐటీఆర్స్ తక్షణమే బహిరంగ పరచాలి, లేదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేమే తీసుకొని మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజలకు వచ్చే ఎన్నికల లోపల కరపత్రాలాగా వంచుతాము. రైట్. ఇక్బాల్ బాషా గారు అంటే ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ నాయకులు చెప్పారు, రైట్, కొన్ని సంస్థలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బీజేపీ నేత అయినా సరే నేను కొన్నిటిని, అంటే ఇంతకుముందు మీరు చెప్పారు, ఇంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరోత్తం గారు చెప్పినటువంటి అంశాలతో కూడా నేను ఏకీభవిస్తున్నాను. కొన్ని సంస్థలు అయితే మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారా, ఇక అది శృతి మించి చేస్తే మాత్రం అది తప్పుదాం, దీన్ని ఇక గాడి తప్పుతుంది అన్న పరిస్థితిలో తప్ప దాన్ని ప్రైవేట్ పరం చేయాలా, కానీ కొన్ని సంస్థలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంచితేనే దానికి మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. మరోపక్క బాండ్ల విషయానికి వస్తే మాత్రం బాండ్లు అమ్మినంత మాత్రాన ఇది పూడ్చేటటువంటి పరిస్థితి కాదు. మరోపక్క ఎవరైతే ఉన్నారో నాయకులు, ఒక పెద్ద తలకాయలో ఒక 5-6 నాయకులు ఉన్నారు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో, వాళ్ళ యొక్క ఆస్తులు అమ్మితే ఈ యొక్క బడ్జెట్ని పూడ్చొచ్చు, చేసినటువంటి అప్పులన్నీ కూడా సరితూగేటటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి బీజేపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలా చూడొచ్చు అంటారు మన ఇక్బాల్ బాషా గారు? సార్ నిజమే, అంతెందుకు బాండ్ల వేలం సందర్భంగా వాళ్ళ ఆస్తులు అడగడం కాదు, ఒకటే స్పష్టంగా వాళ్ళ ఆస్తులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇది ప్రైవేటు, మా హక్కు, అదేదో వ్యక్తిగతమైన విషయాల్లో జోక్యమంటారేమో అని తప్పించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత భగీరథ ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టుల మొదటి నుండి ఇప్పటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పెట్టిన ఖర్చులన్నీ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, సిబిసిఐడి తోని నిష్పక్షపాత ఎంక్వైరీ చేయించాలి. ఆత్మీయమైన మిత్రులైనా కూడా బీజేపీకి కేసీఆర్ వదలకూడదు. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సీరియస్ కాదు ఇక్బాల్ గారు, ప్లీజ్. సిబిసిఐడి అంటే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుందండి, ఏం న్యాయం జరగదు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఒక నిష్పక్షపాతమైన, అదే అంటున్నా, కేంద్రమే చేయాల్సింది. కాబట్టి ఆ కేంద్రము తనకు ఆత్మీయమైన మిత్రుడై కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా ఎవరికి కేంద్రం ఒక విషయం, ఇక్బాల్ బాషా గారు కేంద్రం ఆ ఒత్తిడి తీసుకొస్తుందన్న ఉద్దేశంతో కేంద్రం చేస్తున్నటువంటి చట్టాలకి, కేంద్రం చేస్తున్నటువంటి బిల్లులకి మద్దతు తెలుపుతున్నారు అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు అట్లాంటి ఒత్తిడి ఏమైనా తీసుకొస్తుందేమో, మీరు ఇన్ని అప్పులు చేశారు, మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, మీ మీద సిబిఐతో ఈడీ తోటి దర్యాప్తు చేపిస్తాము అనేటటువంటి ఒత్తిడితోనే కేంద్రం తెస్తున్నటువంటి బిల్లులకి, కేంద్రం తెస్తున్నటువంటి చట్టాలకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుంది, బిల్లులకు మద్దతు పలుకుతుంది అనుకోవచ్చు కదా. అది బహిరంగ రహస్యమే కదా సార్. అది రైతు ఉద్యమం పట్ల, రైతు చట్టాలకు వ్యతిరేకంగా నేను సంఘీభావం ప్రకటిస్తాను వచ్చి ఆ మరు క్షణమే మొదటి కార్యక్రమం అయిన తర్వాత, ఆందోళన కార్యక్రమం అయిన తర్వాత యూటర్న్ తీసుకోవడము, ఢిల్లీకి పోయొచ్చి, అది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. అయితే ఇటువంటి ప్రభుత్వాలు ఉండొద్దు కేంద్రంలో.
చాలా ఖచ్చితంగా దోషుల్ని శిక్షించాలి. ఎవరి కోసం శిక్షించాలి? ప్రజల కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం. ఇదంతా అనైతికంగా జరిగినాయి కాబట్టి, ఇదంతా రాష్ట్రాన్ని దోయడం కాబట్టి, ఇవాళ దేశానికి అగౌరవం, అప్రతిష్ట తెచ్చే అంశాలు కాబట్టి ఇలాంటి నేరస్తుల్ని కఠినమైన క్రిమినల్ చర్యలకు పాల్గొన్న వాళ్ళుగా కఠినమైన శిక్షలు అమలు చేసి వాళ్ళు ఒక ఐడియల్గా ముందు తరాలకు ఇదిగో ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇటువంటి శిక్షలు అమలవుతాయి అనే విధమైన శిక్షలు అమలు చేస్తే ఇవన్నీ సెటరేట్ అవుతాయి. లేదు నేను చేసుకుంటున్న ప్రయోజనాలు నావి ఉన్నాయని చెప్పే ప్రభుత్వాలు కేంద్రంలో వస్తున్నాయి కాబట్టి సరే నాకు నువ్వు మంచోడవే నేను మంచోడిని, నాకు నువ్వు సహాయం చేయి, నీ ఆపదలు ఉన్నప్పుడు నేను సహాయం చేస్తా అని ఇక ఇలాంటి లోపాయికారి సంబంధాలు పెట్టుకుంటే మోసపోయేది మాత్రం అంతిమంగా ఈ ప్రజాస్వామ్య దేశానికి ప్రభువులైన ప్రజలే నిజంగా మోసపోతారు. అదే జరుగుతూ కూడా వస్తుంది కూడా. రైట్. నరోత్తమ్ గారు, ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంశాలని చాలా వరకు ఏకీపించారు. బీజేపీ నాయకులు ఓ పక్క కొన్ని సంస్థలు అనేవి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా, ఈ విధంగా ప్రైవేటు పరం చేయటం అంటే శృతి మించితే తప్ప ఇక తప్పదు అనుకున్న పరిస్థితులు చేయాలి, కానీ ప్రతి సంస్థని ప్రైవేట్ పరం చేయటం వ్యక్తిగతంగా ఆయన కూడా వ్యతిరేకించారు. కొన్ని సంస్థలు ప్రైవేట్ పరం చేయకూడదు, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. మరో పక్క ఈ యొక్క బాండ్ల విషయానికి వస్తే ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణ బాండ్లు వేలానికి వస్తే అది 25 ఏండ్లు 40 ఏండ్లు పెట్టినా బాండ్లు కొనేటట్టు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ యొక్క బాండ్ల విషయానికి వస్తే? 7 సంవత్సరాల నుంచి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రము లిమిటెడ్ కంపెనీ కింద నడిచినట్లుందండి. కల్వకుంట్ల లిమిటెడ్ కంపెనీ కింద నడిచినట్టున్నది. వాళ్ళు ఏంటంటే మొత్తం ఏంటంటే వాళ్ళ సొంతార్జన కొరకు ఈ రోజు అప్పులల్లో కూరుకుపోయినామనంటే దానికి కారణం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పులు తెచ్చిన ఏడ కాళేశ్వరం కట్టినామని అన్నారు, మిషన్ భగీరథ కట్టమన్నారు, మిషన్ కాకతీయ చేసినామని అన్నారు. మిషన్ కాకతీయ ఏంటంటే కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ కింద తయారైంది. కానీ ఏంటంటే దీని మీద సమగ్రమైన వాళ్ళ మీద సమగ్రమైన ఎంక్వైరీ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు బయటపడే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనివల్ల మాకు కూడా ఒక అనుమానం ఉన్నది ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఒకటే దీంట్లో ఉన్నారేమన్న అనుమానం ఉన్నది. కాబట్టి శ్రీనివాస్ గారు రైట్. అంటే శ్రీనివాస్ గారు, నరోత్తమ్ గారు అనేది ఏంటంటే 7 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ ఉంటుంది, ఒకటే నిష్పక్షపాతంగా పివి నరసింహ బిడ్డను ఎమ్మెల్సీగా ఫోటో పెట్టేసుకొని గెలిచింది మీరు వాళ్ళతో ఇంటర్నల్ ములాఖతే మా మీద వేయకూడదు, తప్పది. పివి నరసింహారావును గెలుచుకున్నారు, టిఆర్ఎస్ గెలుచుకున్నారు. అది కాదు నేను అనేది, మాకున్న అనుమానం చెప్తున్నాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు, నరోత్తమ్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. నరోత్తమ్ గారు చెప్పేది ఏంటంటే కేంద్రంలో కూడా 7 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా ఒకే పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఏమన్నా సత్సంబంధాలు ఉండి ఆ విధంగా జరుగుతుందేమో. దీని మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఈ ఒకే మధ్యలో ఏ పార్టీ రాలేదు అధికారంలోకి, కాబట్టి అప్పటి నుంచి జరిగినటువంటి ఫస్ట్లో ఉన్నటువంటి ఎంత అప్పు ఇప్పుడు వచ్చింది ఎంత, దాని మీద ఒక నివేదిక తయారు చేయాల్సినటువంటి అవసరం కేంద్ర సర్కార్ మీద ఉంది. కాబట్టి కేంద్రంలో 7 సంవత్సరాలు ఒకే పార్టీ ఉంది, ఇక్కడ ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి నరోత్తమ్ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం, రైట్ నరోత్తమ్ గారు. దాని మీద సమగ్రమైన ఎంక్వైరీ జరిపితే నిజంగా మనం ఏంటంటే డబ్బులు సమకూర్చుకోవడానికి బాండ్లకు కూడా పోవాల్సిన అవసరం రాకపోవచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏంటంటే బాండ్ల కొరకు పోతున్నామంటే డబ్బులు వసూళ్ళకు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని పోతున్నాము. ముఖ్యమంత్రి పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నాడు. మనం ఏంటంటే దేశంలోనే 25 స్థానంలో దీంట్లో ఉన్నాము. ఈ రోజు 25 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెట్టినా కూడా బాండ్లు కొనడానికి ఏంటంటే చాలా మంది రెడీ అవుతున్నారు అని అంటే ప్రజలు ఈ రోజు ఆలోచనలు క్లియర్ గా ఉన్నారు. ఏంటంటే నా రాష్ట్రం, నా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, నా తెలంగాణ రాష్ట్రం కొరకు పెట్టాలనుకున్న పబ్లిక్ ఉండొచ్చు. కానీ ఈ రోజు ఏంటంటే వీళ్ళు ఆ బాండ్ల గిన్లు తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఏమి చేస్తున్నారని ఇస్తారండి. వీళ్ళు ఏంటంటే బాండ్ల రూపంలో అన్ని డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళు కమిషన్ల కొరకు ఇవ్వాల్సిన దీని కొరకు వస్తారా? అది కేవలం ఏంటంటే ముఖ్యమంత్రి గారి చెప్పేటి మాయ మాటలే. పబ్లిక్ ఏంటంటే ఈ రోజు ఏంటంటే టిఆర్ఎస్ మీద క్లియర్ గా ఏంటంటే వాళ్ళు విరక్తి చెందినోళ్ళే ఉన్నారు. మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో చూసినామండి, 100 ఓట్లుంటే 70 ఓట్లు వ్యతిరేకంగా పడి కేవలం 30% గెలిచి ఈ రోజు ఉన్నారు. అంటే పబ్లిక్ ల వ్యతిరేకత అనేది తెలంగాణలో క్లియర్ గా
టిఆర్ఎస్ మీద ఉన్నది, ఆ వ్యతిరేకత దీంట్లో కనబడుతున్నారు. ఈ బాండ్లు తీసుకుంటారు, ఇవన్నీ ఏంటంటే ఇది మార్కెట్లో ఏంటంటే ప్రోపగండా చేసుకుంటారు. స్టాక్ మార్కెట్ లో ప్రోపగండా చేసుకున్నట్టు మేము అంత మంచిగా ఉన్నాము, మేము ఈ రోజు వరకు అప్పులు ఎగ్గొట్టలేదు. అరే అప్పులు ఎగ్గొట్టడానికి వాళ్ళు ఏమి చిన్నవాళ్ళు ఉన్నారా? నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏమేమి తీసుకున్నారో ఏం రాసుకున్నారో అన్ని సరైన రీతిలో చేసుకున్న వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు నీ దగ్గర నుంచి. అంటే నీవు కట్టి నీది క్రెడిబిలిటీ కాదు, ఇది నువ్వు మంచి పనులు చేసి ప్రజలకు ఏంటంటే సరైన రీతిలో తీసుకుపోయినప్పుడు నీ క్రెడిబిలిటీ అనేది ఆడబెరుగుతుంది. కానీ నీవు అప్పులు తెచ్చి దాని మీద ఏమో ఇది చేసి అప్పులు తెచ్చి ఏమైనా ప్రొడక్టివిటీ చూపెట్టు. నీవు ఈ రోజు దాకా మీ కాళేశ్వరం వల్ల ప్రొడక్టివిటీ వచ్చిందా? నీ మిషన్ భగీరథ వల్ల ప్రొడక్టివిటీ వచ్చిందా? నీవు తెచ్చిన అప్పుల దేంట్లోనన్నా పెట్టిన వాటిలో ప్రొడక్టివిటీ వచ్చినప్పుడు ఏంటంటే ఆ రోజు సరి అయిన రీతిలో ప్రజలు కూడా ఆలోచిస్తారు. అరే ఈ రోజు ప్రభుత్వానికి ఏంటంటే డబ్బులు వాళ్ళ రూపానైనా ఇస్తే ఆ డబ్బులు ఏంటంటే వేరేలోకి వెళ్ళిపోతే నాకు కూడా ఏమైనా లాభం వచ్చే ఛాన్స్ ఉంటది అని చెప్పేసి ఆలోచించుకుంటది ఉంటది. కానీ డబ్బులు ఏంటంటే కేవలం మీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు 40 సంవత్సరాలు ఇచ్చిన కూడా తీసుకుంటాము, ఇవన్నీ తీసుకుంటాము అంటే దాంట్లో అసలు నన్ను అంటే బాండ్లకు పోతున్నారు అని అంటేనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు దీని లేక ఉన్నారు అని చెప్పేసి దాంట్లో క్లియర్ గా అర్థమవుతున్నది. రేపు ఈ బాండ్లు వచ్చే సమగ్రం లేదు. సరి అయిన రీతిలో ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేటైజేషన్ అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా లిమిటెడ్ కంపెనీ కిందనే తయారైంది. కేవలం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు ఎట్లయితే ఆలోచిస్తారో నాకు లాభం కావాలి నాకు రావాలి అన్న దీంట్లో ఏంటంటే ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు, అప్పులు వాళ్ళ కమిషన్లకే సరిపోతున్నాయి కానీ మిగతా దానికి అయితే లేదని చెప్పేసి చెప్పండి దేని మీదండి ఆస్తులు అమ్మాలి. నేను అంటున్నా కదా మీరు సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. మాకు మీ మీద కూడా సరైన రీతిలో లేదు, నమ్మకం లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి నడుస్తున్నదండి, 7 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. 7 సంవత్సరాల నుంచి ఏంటంటే మీ బీజేపీ నాయకులు కాని వీళ్ళు ఏంటంటే మీ బండి సంజయ్ గారు అంటారు అరే వాడు అన్ని తప్పులు చేసిండు, కేసీఆర్ ఇన్ని తప్పులు చేసిండు, తీసి లోపల వేస్తాము. ఎక్కడ ఏడేస్తున్నారండి? ఎప్పుడు అంటే రైట్ నరోత్తమ్ గారు, రైట్ థ్యాంక్ యూ అండి. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరోత్తమ్ గారు, అలాగే నలగాం శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నుంచి స్పందించినందుకు, అలాగే ఇక్బాల్ బాషా గారు కవి రచయిత విశ్లేషణలో పాల్గొన్నందుకు, చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలండి. కాగు ఈ మధ్యకాలంలో నివేదిక సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల గురించి ఇప్పుడు ముప్పుడుగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎఫ్ఆర్బిఎం 8.37% మించకుండా తీసుకోవాల్సినటువంటి అప్పులు 12.41% పెరిగాయి. ఈ యొక్క వడ్డీలకే సరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ముప్పుడుగా పెరుగుతుంది. ఒకసారి హెచ్చరించినటువంటి అంశాలు ఈ అంశాలనే అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే పార్లమెంటరీ స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంటరీ ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాష్ట్రాల మీద మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఎప్పటిముప్పుడే అప్పులు తీసుకురావడం వల్ల పేద ప్రజలపై అలాగే సంక్షేమ కార్యక్రమాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే అధికారంలో రావడానికి ఎప్పటిముప్పుడిగా సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్నటువంటి అంశాలని, మరో పక్క మేనిఫెస్టోలో కూడా పెడుతున్నటువంటి అంశాల మీద కూడా ఒక మానిటరింగ్ సంస్థ ఏర్పాటు చేసి ఈ యొక్క అప్పుల్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఒక పక్క బాండ్ల ద్వారా బాండ్లు అమ్మి యొక్క అప్పుల్ని పరిపుష్టి చేయొచ్చు, అప్పుల్ని తీర్చుకోవచ్చు అని చెప్పేసి ఒక పక్క తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ నాయకులు తమ యొక్క చర్చా కార్యక్రమంలో బాండ్ల ద్వారా అంటే నాయకుల యొక్క ఆస్తుల్ని అమ్మి ఈ యొక్క అప్పుల్ని తీర్చవచ్చు అని చెప్పేసి నాయకులు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే ఈ బాండ్ల ద్వారా అప్పులు తీరుతాయా లేకపోతే మరో పక్క ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి 8.67% కట్టుబడి అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఈ యొక్క బాండ్ల ద్వారా ఎంతవరకు ఈ యొక్క అప్పులను తీర్చగలదనేది వేచి చూద్దాం. మరో పక్క ఈ యొక్క నియంత్రణ సంస్థ ఏ విధంగా ఉంటుంది, కేంద్రం జోక్యం చేసుకొని ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తుందా, ఏ విధంగా ఈ యొక్క అప్పుల్ని నియంత్రించుకోగలదనేది వేచి చూద్దాం. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి News1 తెలుగు. ప్రేమ గతి తప్పుతుందా? రక్షణ కరువైంది, భక్షణ కొనసాగుతోంది.
తెగబడుతున్న మృగాలు.